తక్కువ వెరీ షార్ట్ టైంలో మీ ఎగ్జామ్స్కి ఏదైనా ఉపయోగపడేటట్టుగా ఈ 45 మినిట్స్ నాకు ఇచ్చినటువంటి 45 మినిట్స్లో ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్, రైట్? ఓకే, ఫస్ట్ నేను 3 అంశాలు చెప్తాను బేట. ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ సిలబస్. సిలబస్లో ఎక్కడెక్కడ ఏరియాస్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి అనేది చెప్తాను. ఫస్ట్ చాప్టర్ నుంచి 14 చాప్టర్స్ వరకు. తర్వాత ఎగ్జామినేషన్లో దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి. ఓకే, హౌ డు వి ప్రజెంట్ ఇన్ ఎగ్జామినేషన్ ఆల్. మన కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు ఎగ్జామ్ మీదనే ఉండాలి. ఎగ్జామ్స్ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి. థర్డ్ వన్, మీరు రాసినటువంటి ఆ క్వశ్చన్ పేపర్ని, ఆన్సర్ స్క్రిప్ట్స్ని ఎవాల్యుయేటర్ ఎలా ఆన్సర్ చేస్తారు, ఎలా స్క్రిప్ట్ చేస్తారు, ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది. ఒక స్టూడెంట్గా బిఫోర్ గోయింగ్ టు రైట్ యువర్ ఎగ్జామినేషన్ యూ షుడ్ నో వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ ఎవాల్యుయేషన్, వాట్ ఆర్ ద ఎవాల్యుయేషన్ సిస్టమ్స్ అని మీకు తెలిసి ఉంటే మీరు వాళ్ళు ఎవాల్యుయేటర్ ఏ విధంగా అయితే ఆలోచించి మార్క్స్ ఇస్తారో మీరు ఆ విధంగా రాయగలిగితేనే మీకు మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఎవ్రీ స్టూడెంట్ షుడ్ నో వెరీ క్లియర్ అబౌట్ దిస్ ప్రాసెస్, రైట్? సో ఫస్ట్ లెట్ మీ ఫోకస్ ఆన్ సిలబస్. ఓకే, సో హౌ మెనీ చాప్టర్స్ వీ హ్యావ్? ఎగ్జాక్ట్లీ 14. ఓకే, ఇందులో నుంచి ఏదైనా చాప్టర్ మిస్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఈ చాప్టర్ నుంచి ఏమీ క్వశ్చన్స్ రావు అని అనుకుంటున్నారా? లేవు, అన్ని చాప్టర్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అన్ని చాప్టర్ నుంచి అన్ని లాంగ్ క్వశ్చన్స్ వస్తాయా? రావు. 14 చాప్టర్స్ నుంచి 14 లాంగ్ క్వశ్చన్స్ మనకు లేవు. ఓకే, సెక్షన్ 1లో ఎన్ని షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి? 6. సెక్షన్ 1లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. మరి ఆ 6 ఏ చాప్టర్స్ నుంచి ఇవ్వాలి? తెలవాలి కదా. అంటే మనకు ఒక పర్టికులర్ ఏరియా అనేది ఉంది, ఆ ఏరియా మీద ఫోకస్ చేస్తే అందులో నుంచే రావాలి. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ సెక్షన్ 2లో ఎన్ని వస్తాయి? ఎన్ని వస్తాయిరా నాయన? 4 6 వస్తాయిరా. క్వశ్చన్ ప్యాటర్న్ మన 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ చెప్తున్నాం మనం. ఓకేనా? మనకి ఇప్పుడు ఉంది ఒకటే పేపర్, 2 పేపర్లు లేవు. 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ చేయాలి మనం, 3 అవర్స్లో చేయాలి. 2.5 అవర్స్ టైం ఫర్ పార్ట్ ఏ. 60 మార్క్స్ వస్తుంటాయి పార్ట్ ఏ నుండి. పార్ట్ బిలో 20 క్వశ్చన్స్ వస్తాయి, దానికి హాఫ్ అన్ అవర్ సపరేట్గా ఉంటుంది. ఏం చేసినా 2.5 అవర్స్లోనే చేయాలి. సెక్షన్ 1లో యాక్చువల్గా నేను లాస్ట్ చెప్దాం అనుకున్నా, మామూలుగా ఇవన్నీ చెప్పేటప్పుడు మీకు ఆ క్వశ్చన్ పేపర్ ఐడియా ఉందేమో అని టచ్ చేసిన. సెక్షన్ 1లో వీ హ్యావ్ 2 మార్క్స్ క్వశ్చన్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ 6. 6 2 is 12. ఉన్నటువంటి 14 చాప్టర్స్ నుంచి మనం 6 క్వశ్చన్స్ మాత్రమే ఫోకస్ చేయాలి, అంటే మనకు వచ్చేది, రైట్? సెక్షన్ 2లో మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా 6 ఉంటాయి. వీ నీడ్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, నో చాయిస్. 6 4 is 24 మార్క్స్ వస్తాయి. సెక్షన్ 3లో వీ హ్యావ్ చాయిస్. వీ హ్యావ్ చాయిస్ ఓన్లీ ఇన్ సెక్షన్ 3. వీల్ గెట్ 6 total questions out of 14 chapters and we need to attempt any 4 questions. Each question carries 6 marks. Got my point? 6 4 is 24. 24 plus 24, 48 plus 12, 60. So this is your skeleton, examination paper skeleton ఇలా ఉంది. ఇప్పుడు చూద్దాం మరి ఈ సెక్షన్ 1 2 3లో మనకి ఏ చాప్టర్ నుంచి ఎక్కడెక్కడ ఏరియాస్ నుంచి వస్తాయో మనం చూద్దాం, రైట్? హౌ మెనీ ఆర్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం ఇన్ దిస్ ఆల్? యా, మెజారిటీ స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం ఓన్లీ. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఒకసారి రేజ్ చేయండి. యా, మీకు ఏదైనా లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంటే బేటా మీరు ఒకసారి అడగండి, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? వన్స్ లిస్ట్ అవుట్ ది నేమ్ ఆఫ్ ది చాప్టర్స్. ఫస్ట్ చాప్టర్ ఈస్, నేను చెప్పాను మీరే చెప్పాలి. ఫస్ట్ చాప్టర్, సెకండ్ వన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వన్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, 9th, 10th, 11th, 12th, 13th, 14th, రైట్? సో ఎవరైతే 10th క్లాస్ వరకు చదువుకొని ఇక నేను ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ముట్టుకోను సార్ అనుకున్న వాళ్ళకు అంతా నేర్చుకోవాల్సిన పని లేదు. కానీ ఎవరైతే ఎంపీసీ తీసుకుంటాను అనుకున్న వాళ్ళు ఉంటారో ఇందులో ఉన్నటువంటి ఏ ఏరియాని మిస్ చేయకుండా మొత్తం చేయాలి. I would like to know how many students are going to obtain MPC in intermediate. After your 10th class, how many students are going to obtain MPC? Yeah, okay, right. So let us focus first chapter, real numbers. Sir, real numbers. Real numbers lo how many total number of exercise? Ennu unnai?
రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యలలో మొత్తం ఎన్ని అభ్యాసాలు ఉన్నాయి మనం? 5 ఉన్నాయి. లాస్ట్ మర్చిపోయారు మీరు. ఓకే, ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఏముంటుంది? యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఉంటుంది. ఓకే, దాని నుంచి ఇప్పటి వరకు అయితే ఎటువంటి క్వశ్చన్స్ వేయడం లేదు. సో దాని మీద అనవసరంగా ఎఫర్ట్స్ పెట్టకండి. సెకండ్ ఎక్సర్సైజ్ ఏముంటుంది? మనం ఎక్సర్సైజ్ చూద్దాం, అప్పుడు మనకు ఒక పిక్చర్ వస్తుంది. సెకండ్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్ క్వశ్చన్. 100% ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఈ చాప్టర్ నుంచి. 100% వస్తుంది. మీకు ప్రాక్టీస్ టెస్ట్ 1లో కూడా ఉంది, ప్రీ ఫైనల్లో ఉంటుంది, గ్రాండ్ టెస్ట్లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ యాన్యువల్ ఎగ్జామినేషన్లో కూడా ఉంటుంది. ఎటువంటి క్వశ్చన్ రావచ్చు చెప్పండి? ఎస్, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ జీసీడీ ఆఫ్ 2 కాంపోజిట్ నంబర్స్ ఆర్ 3 కాంపోజిట్ నంబర్స్ బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మీరు ఈ మెథడ్ నేర్చుకుంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవి మారినా కూడా కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది. క్లియర్? సో ఐ రిపీట్, మీరు కావాలంటే రాసుకోండి, అక్కడ కూడా ఉంది. మీ కన్సర్న్ సబ్జెక్ట్, ఐ రిక్వెస్ట్ కన్సర్న్ సబ్జెక్ట్ టీచర్స్ టు టేక్ ఫోటోస్ సో దట్ యూ కెన్ పోస్ట్ ఇన్ యువర్ రెస్పెక్టివ్ గ్రూప్స్. ఎవరైతే రాసుకోలేదో వాళ్ళకు తర్వాత వాళ్ళకు అది ఉపయోగపడుతుంది. యా, ఫైండ్ ఎల్సిఎమ్స్ అండ్ జీసీడీ ఆఫ్ 2 కాంపోజిట్ నంబర్స్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. 2 మార్క్స్ 100% వచ్చే క్వశ్చన్ ఇది. ఇప్పుడు నేను డీటెయిల్గా అదంతా ఎలా చేయాలని చెప్పట్లేదు, మీరు చూసుకోండి అది. రైట్? సెకండ్, ఒకవేళ ఇది మిస్ అయింది అనుకోండి ఈ చాప్టర్ నుంచి, ఇంకేం రావచ్చు దీనికి ఆల్టర్నేట్గా? ఎస్, దాని కిందనే ఉంటుంది. ఓకే, 4th 5th క్వశ్చన్లో ఉంటుంది 2. ఏంటి? యా, షో దట్ ఈజ్ ఏ కాంపోజిట్ నంబర్ అని ఉంటుంది. ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్, డిఫరెంట్ నంబర్స్ ఈజ్ ఏ కాంపోజిట్ నంబర్ అని ఉంటుంది. 1 × 2 × 3 × 4 × 5 + 5. గమనిస్తున్నారా? 2 × 3 లేదంటే 13 × 14 × 17 + 17. షో దట్ ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్. కొన్నిసార్లు అది కూడా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండిటిలో ఖచ్చితంగా 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. రైట్, నెక్స్ట్ ఇంకా 6 మార్క్స్ క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి ఏది రావచ్చు? ఎస్, షో దట్ ఇట్ ఈస్ ఇర్రాషనల్ నెంబర్. ఏ ఎక్సైజ్లో ఉంటుంది బేటా? 1.4లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 1.4 నుంచి 100% ఒక 6 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. దట్ విల్ బి ఇన్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ √p + √q ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. షో దట్ √p + √q ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. అందులో ఎక్కడైనా నంబర్స్ వేరువేరుగా ఉంటాయి. షో దట్ 2√3 + √5 ఈజ్ ఇర్రాషనల్. షో దట్ √3 - 5√2 5√7 ఈజ్ ఇర్రాషనల్. అక్కడ నంబర్స్ డిఫరెంట్గా ఉన్నా కూడా మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా ఒకే స్టైల్లో ఉంటుంది. ఆ ఫార్మేట్ మనం నేర్చుకోవాలి. ఓకే, 100% మనకు మీరు చూడండి, లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి జరిగిన అన్ని క్వశ్చన్స్ పేపర్స్ చూడండి, అందులో ఈ క్వశ్చన్ ఉంది. ఈసారి కూడా 100% ఉంటుంది. ఓకే, సో అది నేర్చుకుంటే మీకు 6 మార్క్స్ క్వశ్చన్ హ్యాపీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా లాగరిథమ్స్లో ఉంది. 4 మార్క్స్ క్వశ్చన్ లాగరిథమ్స్లో ఉంటుంది. ఓకే, షో దట్ ఇఫ్ x² + y² ఈజ్ ఈక్వల్స్ టు 25xy ఆర్ 10xy ఆర్ 47xy సంథింగ్, దెన్ షో దట్ 2 log x + y ఈజ్ ఈక్వల్ టు log x + log y + 2 log 2 + log 3 అని సంథింగ్ ఒక కండిషన్ ఉంటుంది. దానికి సంథింగ్ షుడ్ బి యాడెడ్. ఓకే, 2xy టర్మ్ని యాడ్ చేయడమా, 2x టర్మ్ని సబ్స్ట్రాక్ట్ చేయడమా అనేది మనం ఆలోచించి చేయాలి. అది 4 మార్క్స్ క్వశ్చన్కి వస్తుంది. సో దాని మీద మీరు ఫోకస్ చేయండి. తర్వాత చిన్న చిన్న ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్లో MCQలో మీకు లాగరిథం పైన ఒక క్వశ్చన్ వస్తుంది. వాల్యూస్ ఆఫ్ లాగరిథమ్స్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log 3 base 27 ఆర్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log 3 base 81 ఆర్ 5 log 512 base 2. ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్ పైన మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఫస్ట్ చాప్టర్. ఈ ఏరియాస్ పైన మీరు ఫోకస్ చేస్తే ఎటు తిప్పినా ఎన్నిసార్లు ఈ ఎగ్జామ్స్ రాసినా అందులోకి వెళ్ళే క్వశ్చన్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే మనకు బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్లో అకాడమిక్ స్టాండర్డ్లో మనం ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ తీసుకోవాలంటే డెఫినెట్గా ఇవే తీసుకోవాలి. ఇప్పుడు మనకు టైం అంతా లేదు కాబట్టి నేను అంత డీటెయిల్గా వెళ్ళట్లేదు. ఓకేనా? స్టూడెంట్గా ఏంటంటే మీకు బ్లూ ప్రింట్ అనేది మీకు అంత అవసరం లేదు, కానీ క్వశ్చన్ పేపర్ సెట్టర్స్కి ఇవన్నీ చూస్తారు. బ్లూ ప్రింట్లో మనకు ఒక అకాడమిక్ స్టాండర్డ్స్ అని ఉంటాయి, తెలుసు కదా అవి. PRCCR, ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్, కమ్యూనికేషన్, కనెక్షన్స్ అండ్ విజువలైజేషన్ ఆర్ రిప్రజెంటేషన్. ఈ స్టాండర్డ్స్ని మనం దృష్టిలో పెట్టుకొని బ్లూ ప్రింట్లో మనం క్వశ్చన్స్ ఫిట్ చేయాలంటే, అది ఆ అకాడమిక్ స్టాండర్డ్లో వేయాలంటే మనం ఈ చాప్టర్ నుంచి అదే క్వశ్చన్ తీసుకోవాలి. వేరే దానికి ఇంకా ఆల్టర్నేషన్ లేదు, మనకి ఛాన్స్ ఉండదు. సో దాని మీద మనం ఫోకస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా
ఆ క్వశ్చన్స్ ఏ వస్తాయి అనేది గెస్ చేయొచ్చు. నెక్స్ట్ సెట్స్, సెకండ్ చాప్టర్. ఇందులో నుంచి గన్ షాట్ క్వశ్చన్స్ ఏమొస్తాయో చెప్పగలుగుతారా? 4 మార్క్స్ క్వశ్చన్కి గన్ షాట్ క్వశ్చన్స్, దట్ ఫర్ 6 మార్క్స్ క్వశ్చన్. మనకు 2 సెట్లు బిల్డర్ ఫామ్లో ఇస్తాడు. బిల్డర్ ఫామ్లో ఇచ్చి వాటిని రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేసి ఫైండ్ ద ఆపరేషన్స్ ఆన్ సెట్స్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి. 100% వస్తుంది. కాకపోతే సెట్స్ అనేటివి డైరెక్ట్ రోస్టర్ ఫామ్లో ఇవ్వడు. యూ నెవర్ గెట్ సెట్స్ డైరెక్ట్లీ విత్ ఎలిమెంట్స్ ఇన్ ఎ సెట్. అవి 100% బిల్డర్ ఫామ్లోనే ఉంటాయి. బిల్డర్ ఫామ్లో ఏమేమి ఉంటాయి? ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్, ప్రైమ్ నంబర్స్, ఫ్యాక్టర్స్ ఆఫ్ 12, ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 అని ఉంటాయి. ఓకే, మనం అవి నేర్చుకోవాలి. వాట్ ఆర్ ద ప్రైమ్ నంబర్స్ లెస్ దాన్ 20? వాట్ ఆర్ ద ఈవెన్ నంబర్స్ లెస్ దాన్ 15? వాట్ ఆర్ ద కాన్సిక్యూటివ్ 7 ఆడ్ నంబర్స్? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 15? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 అన్నప్పుడు ఆ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనం రాయగలిగితే దెన్ దట్ విల్ బి చేంజ్ ఇన్ టు రోస్టర్ ఫామ్. సో కన్వర్ట్ సెట్ బిల్డర్ ఫామ్ టు రోస్టర్ ఫామ్ టాస్క్ అయిన తర్వాత దెన్ యూ ఫైండ్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏమైనది. అవి ఎలా చేయాలనో మీ టీచర్లు ఆల్రెడీ చెప్పి ఉంటారు. ఒకసారి చూసుకోండి తెలియకపోతే. చాలా ఈజీ. సెట్స్ నుంచి మనం క్వశ్చన్స్ వదులుకున్నామంటే ఇంకా దట్ ఈస్ అవుట్ ఆఫ్ మైండ్. మనం అసలు ఏం ప్రిపేర్ కానట్టే లెక్క. చాలా ఈజీగా ఉంటాయి. అన్నీ కలిపేస్తే ఒక దగ్గర వేస్తే యూనియన్ అవుతుంది. కామన్గా ఉన్న ఎలిమెంట్స్ రాస్తే ఇంటర్సెక్షన్ అవుతుంది. ఓకే, కామన్గా ఉన్న ఎలిమెంట్స్ తీసేసి ఫస్ట్ దాంట్లో రాస్తే డిఫరెన్స్ అవుతుంది. దట్స్ ఆల్. ఓకే, నెక్స్ట్ ఇంకేం రావచ్చు? వెన్ డయాగ్రామ్స్. ఓకే, రోస్టర్ ఫామ్లో ఇచ్చి వాటిని వెన్ డయాగ్రామ్స్లో కన్వర్ట్ చేసి అక్కడ నుంచి ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బిని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో రోస్టర్ మనకు వెన్ డయాగ్రామ్స్ ఐడియా ఉండాలి. చూసుకోండి ఒకసారి. వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ మైనస్ బి, వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ యూనియన్ బి, వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ సబ్సెట్ బి అడుగుతూ ఉంటాడు. ఏ సబ్సెట్కి వెన్ డయాగ్రామ్ ఎలా గీయాలి? ఓకే, షేడెడ్ రీజన్ ఎలా వస్తుంది ఒకసారి చూసుకోండి. ఎస్. దెన్ వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసి ఫైండ్ ద number of elements in A, B and verify the rule n of A union B is equals to n of A plus n of B minus n of A intersection B అని ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ మనం చెప్పుకున్నాం సబ్సెట్స్. లిస్ట్ అవుట్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ఎ సెట్. 100% 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ఇది. ఓకే, ఇఫ్ ఎ సెట్ హ్యాస్ ఎన్ ఎలిమెంట్స్ దెన్ నంబర్ ఆఫ్ సబ్సెట్స్ టు ద సెట్ ఆర్ హౌ మెనీ? ఎస్, ఆన్సర్ ఈస్ 2 power n. 2 power n ఫార్ములాలో మనకు నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ వస్తాయి. ఓకే, 4 ఎలిమెంట్స్ ఇచ్చి దానికి సబ్సెట్స్ అన్నింటినీ కూడా లిస్ట్ అవుట్ చేయమంటాడు. 4 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. దీని మీద ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ చాప్టర్. పాలినామియల్స్. చాప్టర్ అంతా చూస్తే చాలా లెందీగా కనిపిస్తుంది మీకు. ఓకే, అంతగా చూస్తే భయం అవుతుంది. అబ్బాయి ఇళ్ళకి ఏమొస్తాయి అని. ఒకసారి డివిజన్ చేసుకుంటే ఏరియా వైజ్ అందులోకి ఏది వస్తుందో దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఓకే, దీని నుంచి వచ్చే 100% 6 మార్క్స్ క్వశ్చన్ చెప్పండి. పారాబోలా గ్రాఫ్. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రిక్ పాలినామియల్ బై యూజింగ్ డ్రా అండ్ ఆల్సో వెరిఫై ఇట్ అని వస్తుంది. అంటే ఒక క్వాడ్రిక్ పాలినామియల్ ఇచ్చి దాన్ని జీరోస్ను ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎలా? రిప్రజెంట్ ద గ్రాఫ్ బై పారాబోలా. ఓకే, అది ఎలా చేయాలనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. 100% వస్తుంది అది. ఇది లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. సో మనం ప్రాక్టీస్ చేయాలి. ఒక క్వాడ్రిక్ పాలినామియల్ ఉంటుంది. ఆ క్వాడ్రిక్ పాలినామియల్కి మనం ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ కొన్ని పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కోఆర్డినేట్స్ ఆర్డర్డ్ పేర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఆర్డర్డ్ పేర్స్ని గ్రాఫ్ పేపర్లో రిప్రజెంట్ చేసి మనం కర్వ్ గీస్తే ఆ కర్వ్ ఒక పారాబోలా షేప్లో వస్తుంది. దట్ పారాబోలా టచెస్ ఎక్స్ యాక్సిస్ ఎట్ 2 points. If it touches x axis at 2 distinct points, then it has 2 distinct zeros, 2 zeros. If it passes only 1 point through x axis, then it has only 1 0 and it is repeated, distinct and equal. So అది ఒకసారి చూసుకోండి, ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ఇందులోనే 2 మార్క్స్ క్వశ్చన్ ఏది వస్తుందంటే, ఒక క్వాడ్రిక్ పాలినామియల్ ఇచ్చి అందులో ఒక వాల్యూ మిస్ అవుతుంది, k మిస్ అవుతుంది. దానికి ఒక 0 ఇస్తాడు. 0 వాల్యూ ఇచ్చి ఆ k వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎగ్జాంపుల్ x² minus kx plus 6 is a 0 value is -2, then find the value of k అంటాడు. అది ఎట్లా అయినా అడగవచ్చు. ఒక క్వాడ్రిక్ పాలినామియల్లో ఎక్కడో ఒక దగ్గర కోఎఫిషియంట్ మిస్ చేసి అక్కడ k అని ఇచ్చి దానికి ఒక 0 వాల్యూ ఇచ్చి ఆ k వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు. గాట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ? సో ఆ x వాల్యూ దగ్గర మనము ఆ ఇచ్చిన 0 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి
జీరోకి ఈక్వలైజ్ చేస్తే అందులో నుంచి మనకు కే వాల్యూ వస్తుంది. సో అటువంటి క్వశ్చన్ ఒకటి మీకు తప్పకుండా వస్తుంది 2 మార్క్స్కి. నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్స్లో క్యూబిక్ పాలినామియల్ అయినా క్వాడ్రిక్ పాలినామియల్ అయినా మనకు 2 జీరోస్ ఇచ్చి క్వాడ్రిక్ పాలినామియల్ తయారు చేయమనొచ్చు, 3 జీరోస్ ఇచ్చి క్యూబిక్ పాలినామియల్ తయారు చేయమనొచ్చు. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ 2 zeros, then quadric polynomial is, what is the formula? Yes, very good. ఓకే, ఆల్ఫా బీటాస్ అయితే ఇక్కడ డైరెక్ట్ ఆల్ఫా బీటాస్ ఇవ్వకుండా ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ ఇస్తాడు. ఇఫ్ sin 30 and cos 60 ఆర్ 2 రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రిక్ పాలినామియల్, దెన్ రైట్ ఇట్స్ ఫార్ములా అంటే ఈక్వేషన్ రాయమంటాడు. అప్పుడు మనం sin 30 cos 30 లేదా cos 60 tan 45 సంథింగ్ ఇస్తాడు. ఆ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసి ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అనుకొని అప్పుడు వాటి సమ్ ఫైండ్ అవుట్ చేసి ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేసి ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక క్వాడ్రిక్ పాలినామియల్ వస్తుంది. రీసెంట్గా ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఎందుకంటే కనెక్షన్స్లో ఇవ్వాలి కాబట్టి ట్రిగ్నామెట్రీకి పాలినామియల్కి కనెక్షన్ అన్నట్టు ఇది. సో అటువంటి క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ 3 రూట్స్ ఇచ్చాడు అనుకోండి, జీరోస్ ఆల్ఫా బీటా గామా, 3 జీరోస్ వాల్యూస్ ఇచ్చేసి ఆ 3 జీరోస్ వాల్యూస్ ఉన్నటువంటి ఒక క్యూబిక్ పాలినామియల్ తయారు చేయమంటాడు. వన్ ఈజ్ ఆల్ఫా బీటా గామా. కెన్ సే ఎనీవన్? If alpha, beta, gamma are 3 zeros, then what is it? A cubic polynomial. X cube minus x square into alpha plus beta plus gamma plus x into alpha beta plus beta gamma plus alpha gamma minus alpha beta gamma. Yes, ఆ ఫార్ములాతోని మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు వస్తుంది. అందులోనే రిలేషన్స్ అడుగుతాడు. చెక్ ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అంటాడు. జీరోస్ అండ్ కోఎఫిషియెంట్ క్యూబిక్ పాలినామియల్ వాడే ఇస్తాడు. క్యూబిక్ కానీ క్వాడ్రిక్ పాలినామియల్ ఇచ్చి ఓకే వాటికి జీరోస్ ఫైండ్ అవుట్ చేసి వాటి మధ్యలో జీరోస్కి కోఎఫిషియెంట్స్కి మధ్య రిలేషన్ని ఫైండ్ అవుట్ చెక్ చేయమంటాడు. 4 మార్క్స్ క్వశ్చన్. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీ బై ఏ, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. మనకు ఉంది కదా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీ బై ఏ, దేర్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. అవి మనం చూసుకోవాలి. అది ఎగ్జాంపుల్ 7లో మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, రైట్? ఎక్సైజ్ 3కి ముందు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అది ఇంపార్టెంట్, చూసుకోండి. అందులో ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఉంది, ఎక్సైజ్ క్వశ్చన్ కూడా ఉంది, రైట్? నెక్స్ట్ 5th పాయింట్, వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ పాలినామియల్స్. మిగతా డివిజన్ ఆఫ్ పాలినామియల్స్ ఇవన్నీ అవసరం లేదు, ఇంకా అది చాలా లెంది, అంటే నాలెడ్జ్ పర్పస్ మనకు బుక్లో ఉంది. అది అంతా చేస్తే సంతోషం, లేకపోతే ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి చాప్టర్కి మనం మెయిన్గా 3-4 ఏరియాస్ తీసుకున్నాం. వీటిపైన మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే 100% ఈ దానిపైన క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా ఇవి దాటి వెళ్ళడానికి వీల్లేదు. ఇక ఇవి మనం ఫోకస్ చేయాలి. ఓకే, డివిజన్ ఆఫ్ పాలినామియల్లో మీరు అనవసరంగా ఎక్సైజ్ 4th ఇట్స్ అన్నెసెసరీ ఎఫర్ట్స్ అవి నేర్చుకోవడము, అంటే నాలెడ్జ్ పర్పస్ నేర్చుకోండి తప్ప ఇప్పుడు ఎగ్జామినేషన్లో దానిపైన ఎటువంటి క్వశ్చన్స్ రావు. ఓకేనా? రైట్. నెక్స్ట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఓకే, ఎన్ని ఎక్సైజ్లు ఉన్నాయి దీంట్లో? ఎస్, 3 ఎక్సైజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఎక్స్ దేని మీద ఉంటుంది? మ్యాపింగ్ ఉండాలి, ఇదంతా కూడా మోడల్ మెథడ్ పైన ఉంటుంది. అంటే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చేసి వెదర్ షో దట్ దే ఆర్ కాన్సిస్ట్ లైన్స్ ఆర్ ఇన్కాన్సిస్ట్ లైన్స్ ఆర్ డిపెండెంట్ అండ్ కాన్సిస్ట్ లైన్స్. అవి సంగత సమీకరణాల, అసంగత సమీకరణాల, పరస్పరాధారిత సంగత సమీకరణాల, అవి ఏకీభవించుకుంటాయా, సమాంతరంగా ఉంటాయా, లేకపోతే ఖండించుకుంటాయా, వాటికి సాధనలు ఏకైకంగా ఉంటాయా, సాధనలు అనంతంగా ఉంటాయా, అసలు సాధనలే ఉండవా అనేది వాడు అడుగుతాడు. వాటికి మనం మొత్తం గ్రాఫ్ ద్వారా చేయాల్సిన పని లేదు, మోడల్ మెథడ్లో ఉంటుంది. మనకు ఫైండ్ ద కోఎఫిషియెంట్స్ A1 B1 C1 A2 B2 C2, రైట్? A1/A2 B1/B2 C1/C2 ఫైండ్ అవుట్ చేస్తే మనకు రిలేషన్స్ వస్తాయి. ఆ రిలేషన్స్ ప్రకారం అవి వెదర్ దే మే బి ఆర్ కాన్సిస్టెంట్స్ ఆర్ ఇన్కాన్సిస్టెంట్స్ ఆర్ డిపెండెంట్ కాన్సిస్టెంట్ మనం వెరిఫై చేస్తాం. ఓకే, సో దానిపైన ఖచ్చితంగా ఒక మోడల్ క్వశ్చన్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక లీనియర్ ఈక్వేషన్ ఇచ్చి మరో లీనియర్ ఈక్వేషన్ దానికి ప్యారలల్గా ఉండేటట్టు ఒక లీనియర్ ఈక్వేషన్ తయారు చేయమంటాడు. మన కండిషన్ అది రావాలి. ఓకే, అవి ఇంటర్సెక్ట్ అయ్యేటట్టు, అంటే కాన్సిస్టెంట్ లైన్స్ అయ్యేటట్టు ఒక అనదర్ ఈక్వేషన్ని మీరు ప్రిపేర్ చేయండి అని అంటాడు. ఓకే, లేదు అని అంటే 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తాడు, అందులో ఒకటి కోఎఫిషియంట్ మిస్ చేస్తాడు. A2 B2 C2 ఏదో ఒకటి మిస్ చేసి ఇక్కడ K అని, ఇఫ్ దే ఆర్ ప్యారలల్స్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ K అంటాడు. అంటే మొత్తానికి ఆ మోడల్ మెథడ్ పైనే ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అవుతుంది.
సో దాన్ని బాగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ గ్రాఫ్ క్వశ్చన్కి స్కోప్ ఉంది. ఓకే, మనకు పాలినామియల్లో గ్రాఫ్ మిస్ అయితే కనుక నెక్స్ట్ గ్రాఫ్లో వేయడానికి, అంటే 5th కాంపిటెన్స్లో రిప్రజెంటేషన్ ఆఫ్ విజువలైజేషన్లో మనకు గ్రాఫికల్లో ఒక క్వశ్చన్ వేయాలి. మనకు ఉన్నాయే 2 గ్రాఫ్ క్వశ్చన్స్, ఒకటి పాలినామియల్లో ఉంది, రెండోది లీనియర్ ఈక్వేషన్లో ఉంది. ఓకే, ఇంకొకటి స్టాటిస్టిక్స్లో ఉంది, కర్వ్స్, ఓజివ్ కర్వ్స్. కానీ ఈ మధ్యలో అది అడగట్లేదు కాబట్టి మనం ఈ రెండింటి మీద బాగా ఫోకస్ చేయాలి. అండర్స్టాండ్? సో మనకు ఆ కర్వ్స్ ఎట్లా గీయాలో 9th కూడా గీసాం, ఒకదానికి గీసాం, 10th రెండింటికి గీస్తాం, అంతే, చిన్న తేడా. నెక్స్ట్ సాల్వ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ బై యూజింగ్ ఆల్జిబ్రిక్ మెథడ్స్. ఎక్సర్సైజ్ 3లో ఉంటుంది మనకు ఆల్జిబ్రిక్ మెథడ్స్లో, అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్స్ అండ్ సబ్ట్రాక్షన్ మెథడ్. మీ ఇష్టం వచ్చిన ఏదో ఒక మెథడ్ అడిగితే పర్టికులర్గా సబ్స్టిట్యూషన్ మెథడ్ అన్నప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడే యూజ్ చేసి సాల్వ్ చేయాలి. ఓకే, సబ్ట్రాక్షన్ మెథడ్ అన్నప్పుడు సబ్ట్రాక్షన్ యూజ్ చేయాలి. ఏది అడిగినప్పుడు మీ ఇష్టం ఏదన్నా, మీకు ఏది పర్ఫెక్ట్ వస్తే ఆ మెథడ్ యూజ్ చేసుకొని సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. అంటే మీనింగ్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. గట్ ఇట్? ఇంతకు మించి ఇంకేం లేదు. 4th ఎక్సర్సైజ్లో రెసిప్రోకల్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి, అది అవసరం లేదు, దానికోసం అనవసరంగా కష్టపడాల్సిన పని లేదు, అది ఎక్కడ అడగట్లేదు. అంటే బ్యాంకింగ్లో, బీఆర్బీలో, మన ఆర్ఆర్బీలో అసలు క్వశ్చన్లో అడుగుతాడు అది. ఇక్కడ మన 10th స్టాండర్డ్లో మనకి ఇప్పటికైతే ఇవి అవసరం లేదు. ఓకేనా? సో దాని మీద ఫోకస్ చేయకండి అనవసరంగా. నెక్స్ట్ 5th చాప్టర్ క్వాడ్రిక్ ఈక్వేషన్స్. ఇందులో నుంచి మనకు లాంగ్ క్వశ్చన్ రావడం కొంచెం కష్టం, ఎందుకంటే 4 ఎక్సర్సైజ్లు ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఏముంటుంది? ఎస్, వెదర్ ఇట్ ఈస్ ఏ క్వాడ్రిక్ ఈక్వేషన్ ఆర్ నాట్. ఒక ఈక్వేషన్ ఇస్తాడు, అది క్వాడ్రిక్ ఈక్వేషన్ అవుతుందా కాదా అని అడుగుతాడు, అంతే. అందులో నుంచి మనకి ఏం క్వశ్చన్స్ రావు. ఓకే, ఓన్లీ మనకు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడం ఎట్లా అనేది నాలెడ్జ్ రావాలి కాబట్టి ఆ ఎక్సర్సైజ్ ఇచ్చాడు. సెకండ్ ఎక్సర్సైజ్లో వర్బల్ క్వశ్చన్స్ ఉంటాయి. వర్బల్ క్వశ్చన్ని మనం క్వాడ్రిక్ ఫామ్లో కన్వర్ట్ చేసి వాటిని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్లో సాల్వ్ చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్లో. ఓకేనా? అందులో కొన్ని క్వశ్చన్స్ హాఫ్ ఆఫ్ ది, అంటే సెకండ్ బిట్ వరకు ఉన్న క్వశ్చన్స్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్లో చేస్తాం. తర్వాత ఏం చేస్తాం? ఫార్ములా మెథడ్లో చేస్తాం. x = -b + or - √b² - 4ac/2a. ఆ ఫార్ములాని యూజ్ చేసి ఆ ఎక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. థర్డ్ ఎక్సర్సైజ్లో ఏం చేస్తాం? ఇంకొక మెథడ్ ఉంటుంది, అది బహుశా దాదాపు అందరూ వదిలిపెట్టే ఉంటారు. మేకింగ్ ఏ క్వాడ్రిక్ ఈక్వేషన్ బై పర్ఫెక్ట్ స్క్వేర్ మెథడ్స్. పర్ఫెక్ట్ స్క్వేర్ మెథడ్ అది బాగా డీప్గా ఉంటుంది, చాలామంది అక్కడ కొంత వదిలిపెట్టేస్తారు, ఎందుకంటే అది అర్థం కావడానికి టైం బాగా పడుతుంది, కొంచెం టఫ్ ఉంటుందని చెప్పి దాన్ని ఏం చేస్తారంటే ఈ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్, ఫార్ములా మెథడ్ ప్రకారమే చేస్తారు. ఓకే, సో దాని మీద కూడా మనకు ప్రశ్నలు ఏమి రావు ఎక్సర్సైజ్ 3 నుంచి. ఎక్సర్సైజ్ 4 నుంచి మాత్రం ఖచ్చితంగా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఏదొస్తుంది చెప్పండి? ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. నేచర్ ఆఫ్ ది క్వాడ్రిక్ ఈక్వేషన్, వెదర్ ద రూట్స్ ఆర్ డిస్టింక్ట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ ఆర్ ఇమాజినరీ ఆర్ కాంప్లెక్స్ అని దానిపైన వస్తుంది. కాకపోతే డైరెక్ట్ క్వశ్చన్ రాదు, అక్కడ కూడా ఒక కోఎఫిషియంట్ మిస్ అవుతుంది. ఎగ్జాంపుల్ 2x² - kx + 6 = 0. Quadratic equation has 2 real and equal roots. Find the value of k. Okay, then we'll find a discriminant b² - 4ac వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాన్ని రియల్ అండ్ ఈక్వల్ అంటాం కాబట్టి డెల్టా = 0 అవుతుంది. సో మనం ఆ డిస్క్రిమినెంట్ వాల్యూ 0కి ఈక్వల్ చేస్తే అందులో నుంచి మనకు k వాల్యూ వస్తుంది. చాలా సింపుల్ క్వశ్చన్, కానీ మనకు తెలియాలి ఇది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుందని తెలిస్తే దానిపైన మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఎక్సర్సైజ్ 4 నుంచి మాత్రం ఒక 2 మార్క్స్ క్వశ్చన్కి బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చాప్టర్ లేదే సార్, నెక్స్ట్ ప్రోగ్రెషన్స్. ఇక్కడ నుంచి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఎక్సర్సైజ్లో. కాన్సెప్చువల్గా ప్రిపేర్ అయితే ఈజీగా ఉంటుంది, కాన్సెప్ట్ పక్కకు పెట్టేసి చేస్తే మనం ఒక ఎక్సర్సైజ్లోనే 20 క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా కష్టం అవుతుంది. సో ఫస్ట్ ఎన్ని ఎక్సర్సైజ్లు ఉన్నాయో చెప్పండి. ఫస్ట్ 5 ఎక్సర్సైజ్ ఉన్నాయి, వెరీ గుడ్. అందులో ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ పైన ఎన్ని ఉన్నాయి? 3 ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2, ఎక్సర్సైజ్ 3. ఈ 3 ఎక్సర్సైజ్ నుంచి ఖచ్చితంగా ఒక 6 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఎక్సర్సైజ్ 4th and 5th దేనిపైన ఉంది? జీపీ పైన ఉంది. దాని నుంచి క్వశ్చన్స్ ఏమి ఈ మధ్యలో రావట్లేదు. వస్తే ఒక MCQ వస్తుంది, MCQలో కామన్ రేషియో ఫైండ్ అవుట్ చేయడం వస్తుంది. ఈ 3 కాన్స్టిట్యూటివ్ చెప్తాను, అక్కడ వరకు చెప్తాను. ఫస్ట్ ఎక్సర్సైజ్లో దేనిపైన ఉంది చెప్పండి?
Yes, just distinguish whether given a progression is arithmetic progression or not. If it is arithmetic progression, then find next terms, consecutive terms find out చేయమని అంటాడు. దీని నుంచి ఎటువంటి క్వశ్చన్స్ రావు. అనవసరంగా దీని మీద మనం కష్టపడాల్సిన అవసరం లేదు, ఓన్లీ ప్రాక్టీస్ కొరకు అంతే. ఎక్సర్సైజ్ 2లో nth టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మొత్తం ఒకటే ఫార్ములా. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి దాదాపు 17 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో అన్ని క్వశ్చన్స్కి ఒకటే ఫార్ములా, దట్ ఈస్ nth టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అక్కడ ఉంది చూడండి, an ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. అందులో ఏ అంటే ఏంటి, n అంటే ఏంటి, d అంటే ఏంటి, ఏవి ఇచ్చినప్పుడు ఏది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఏ ఈజ్ ద ఫస్ట్ టర్మ్, d ఈజ్ ద కామన్ డిఫరెన్స్ అండ్ n ఈజ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. అన్నీ ఇచ్చినప్పుడు an వచ్చేస్తుంది. లేదు ఏదో ఒకటి ఇస్తాడు, ఒక టర్మ్ ఇస్తాడు, మనం మిగతా ఫైండ్ అవుట్ చేసి an ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఇందులో నుంచి మనకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు. ఓకే, నెక్స్ట్ గన్ షాట్గా 6 మార్క్స్ క్వశ్చన్ ఇందులో నుంచి వస్తుంది, 100% వస్తుంది. ఏ ఎక్సైజ్ నుంచి వస్తుంది, థర్డ్ ఎక్సైజ్ నుంచి 100% ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది. యా, దట్ ఈస్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. దట్ ఈస్ Sn ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఈ ఒక్క ఫార్ములాతోనే మనం ఆ ఉన్న ఎక్సర్సైజ్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ని చేస్తాం. కాకపోతే ప్రాక్టీస్ కోసం వాడు ఏం చేస్తాడు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇచ్చాడు. ఓకే, అందులో ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు అని అంటే, చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ద వాల్యూస్ ఆఫ్ 2 డిఫరెంట్ టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఆర్ గివెన్, దెన్ ఫైండ్ సమ్ ఆఫ్ సర్టెన్ టర్మ్స్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఎగ్జాంపుల్, 5th term and 11th term of arithmetic progressions are 17 and 24. Then find the sum of 35 terms of arithmetic progression అని అంటాడు. అక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ మారొచ్చు, వాల్యూస్ మారొచ్చు. ఓకే, నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ n టర్మ్స్ మారొచ్చు, కానీ ప్రాసెస్ అంతా కూడా ఒకేలాగుంటుంది. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకోండి. అందులోనే కొంచెం చిన్న చిన్న వేరియేషన్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3లో ఎండింగ్కి వచ్చేసరికి కొన్ని వర్బల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, అందులో ఎక్కువ సార్లు వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే, 700 రూపీస్కి 7 ప్రైజెస్ ఉంటాయి, ద డిఫరెన్స్ బిట్వీన్ 2 ప్రైజెస్ ఈస్ 20 రూపీస్, దెన్ వాట్ ఆర్ ది కాస్ట్ ఆఫ్ ఈచ్ ప్రైజ్ అని అంటాడు. ఓకే, జనరల్గా మనకు చాలా యూస్ఫుల్ క్వశ్చన్ అది, డే లైఫ్లో కూడా ఎలా చేస్తామనేది మనకు సొల్యూషన్ ఉంది, ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద 20th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ అంటాడు. అందరు ఫస్ట్ నుంచి కనుక్కుంటారు కదా, ఎగ్జామ్లో లాస్ట్ నుంచి అడుగుతాడు. ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చేసి డాష్ డాష్ అని ఇచ్చేసి చివరి నుంచి సర్టెన్ టర్మ్, అదేదో ఒకటి 11th టర్మ్ ఆర్ 20th టర్మ్ ఫ్రమ్ ది లాస్ట్, ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, అప్పుడు మనం ఎలా చేయాలన్నది ఒకసారి చూసుకోండి ఆ మోడల్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ ఇందులోనే ఇంకా వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే, లాగ్స్, అది 10th క్వశ్చన్ అనుకుంటా, 13th క్వశ్చన్. అక్కడ మొద్దులు ఉంటాయి చూడండి, 200 లాక్స్ ఉంటాయి. ఆ 200 లాక్స్ని కొన్ని రోస్లలో సెట్ చేయాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్లో ఆ 200 లాక్స్ని మనం సెట్ చేయొచ్చు, వాట్ ఆర్ ద నెంబర్ ఆఫ్ లాక్స్ ఇన్ ఆన్ ది టాప్ రో అని క్వశ్చన్ ఉంది. అది చాలాసార్లు వచ్చినటువంటి క్వశ్చన్, యాన్యువల్ ఎగ్జామినేషన్లో రిపీటెడ్గా వస్తుంది అది. ఓకే, అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ జీపీ నుంచి మీకు వస్తే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఎలా అంటే, ఫస్ట్ టర్మ్ కామన్ రేషియో ఇచ్చి nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయమనడం, లేదా ఫస్ట్ టర్మ్ nth టర్మ్ ఇచ్చి కామన్ రేషియో ఫైండ్ అవుట్ చేయమనడం, లేదా కామన్ రేషియో nth టర్మ్ ఇచ్చి ఫస్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమనడం. ఓకే, ఇందులో ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఏది రావచ్చు అంటే, ఇఫ్ 2, x, 8 ఆర్ 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఆఫ్ జీపీ, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. యా, b ఈజ్ ఈక్వల్ టు √ac ఆర్ b² ఈజ్ ఈక్వల్స్ టు ac. ఈ ఫార్ములా పైన ప్రతిసారి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు MCQలో 1 మార్క్కి. ఓకే, సో దానిపైన మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ, చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. ఈ చాప్టర్ మీకు ఇంటర్మీడియట్లో క్యాలిక్యులస్లో ఒక పెద్ద బుక్ ఉంటుంది. ఆ బుక్ మొత్తంలో ఇప్పుడు మనం 10th ఏం నేర్చుకుంటామో ఇవన్నీ ఫార్ములాస్ అక్కడ వస్తాయి మళ్ళీ. సో దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి, నాలెడ్జ్ పర్పస్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది. యా, ఫస్ట్ ఎక్సైజ్, ఎన్ని ఎక్సైజ్లు చెప్పండి కోఆర్డినేట్ జామెట్రీలో? 4 ఎక్సైజ్లు ఉన్నాయి. ఫస్ట్
మిడ్ పాయింట్ కూడా రాదండి, డిస్టెన్స్ ఒకటే వస్తుంది. ఆ డిస్టెన్స్ ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా వేరియస్గా యూజ్ చేయొచ్చు? ఎస్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, డిస్టెన్స్ ఫ్రమ్ ఒరిజిన్ టు 1 పాయింట్. ఇఫ్ ఎనీ వన్ కోఆర్డినేట్ ఈస్ మిస్డ్ అండ్ ఇట్ డిస్టెన్స్ ఈస్ గివెన్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కోఆర్డినేట్. చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఇందులో. ఇఫ్ 3 vertices ఆర్ గివెన్, దెన్ షో దట్ ఇట్ ఈస్ ఏ ఐసోసెలస్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఆర్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇవన్నిటికీ ఒకటే, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ అండ్ చెక్ ది ప్రాపర్టీస్, whether all the sides are equal or any 2 sides are equal or all the 3 distinct sides, whether the square of one side is equal to sum of the squares of 2 sides. ఆ ప్రాపర్టీస్తోని మనం అది ఏ ట్రయాంగిల్లో మనం వెరిఫై చేయొచ్చు. అట్లాగే క్వాడ్రేటర్ కూడా వస్తుంది. ABCD 4 vertices ఇచ్చేసి షో దట్ జాయినింగ్ ది 4 vertices ఫార్మ్ ఏ పారలోగ్రామ్ అంటాడు. చాలాసార్లు వచ్చింది క్వశ్చన్. షో దట్ ఇట్ ఈస్ ఎ రెక్టాంగిల్, షో దట్ ఇట్ ఈస్ ఎ రాంబస్, షో దట్ ఇట్ ఈస్ ఎ స్క్వేర్ అంటాడు. అక్కడ మనం చేయాల్సింది అన్నిటికీ కామన్, పారలోగ్రామ్ అయినా, రాంబస్ అయినా, రెక్టాంగిల్ అయినా, స్క్వేర్ అయినా, మనం చేయాల్సింది ఫైండ్ ద లెంత్ ఆఫ్ టోటల్ 4 sides అండ్ లెంత్ ఆఫ్ 2 diagonals. టోటల్ 6 times మనం ఆ డిస్టెన్స్ ఫార్ములాను యూజ్ చేస్తాం. అప్పుడు దెన్ విల్ చెక్ ది ప్రాపర్టీస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. ఇఫ్ ఇట్ సాటిస్ఫై ద ప్రాపర్టీస్ ఆఫ్ పారలోగ్రామ్, దెన్ ఇట్ ఈస్ పారలోగ్రామ్. ఆ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఫస్ట్ ఎక్సర్సైజ్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, కానీ అన్నీ కూడా ఒకటే ఫార్ములాతోనే ఉంటాయి. సో ఆ ఫార్ములాను మనం బాగా నేర్చుకుంటే, అందులో సబ్స్టిట్యూషన్ కరెక్ట్గా చేయగలిగితే మనకి ఇవన్నీ కూడా ఈజీగా అనిపిస్తాయి. సెకండ్ ఎక్సర్సైజ్, మనకు ఎక్సర్సైజ్ 1 నుంచి ఎటువంటి లాంగ్ క్వశ్చన్స్ రావు. ఓకే, మ్యాక్సిమం వస్తే ఒక 4 marks క్వశ్చన్ లేదా 2 marks క్వశ్చన్ అడుగుతాడు. 2 marks క్వశ్చన్ అంటే ఒక సెంటర్ ఇచ్చి, ఒక పాయింట్ ఆన్ ద సర్కిల్ ఇచ్చి, ఫైండ్ ఇట్స్ రేడియస్, సింపుల్. ఓకే, అది మనకు 2 marks క్వశ్చన్ రావచ్చు. 4 marks క్వశ్చన్ రావాలంటే ఈ టైప్ ఆఫ్ ట్రయాంగిల్, ఏదైనా ఈక్వల్ ట్రయాంగిల్ అనో ఐసోసెలస్ ట్రయాంగిల్ అనో చూపించమంటాడు. అది 4 marks క్వశ్చన్గా రావచ్చు. మరి 6 marks క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది? రీసెంట్గా ఏ ఏరియా నుంచి మనకు 6 marks క్వశ్చన్ అడుగుతున్నాడు? ఎక్సైజ్ 2 నుంచి అడుగుతున్నాడు. సెక్షన్ ఫార్ములా పైన ఖచ్చితంగా మీకు యాన్యువల్ ఎగ్జామినేషన్లో 6 marks క్వశ్చన్ ఉంటుంది. ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయి? 100% వచ్చే క్వశ్చన్స్ని మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. అవి ఖచ్చితంగా మనకు కనిపిస్తాయి ఎగ్జామినేషన్లో. ఓకే, డ్యామ్ షూర్ క్వశ్చన్, డ్యామ్ షూర్గా వస్తుంది. ఏది రావచ్చు? ఎస్, 2 points, vertices of coordinates of 2 points are given. Okay, find the points which divides the line segment joining given 2 points into 4 equal parts. Yes, got it? 4 equal partsలో డివైడ్ చేశారు అంటే ఏ అనే పాయింట్ ఇస్తాడు, బి అనే పాయింట్ ఇస్తాడు. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసినటువంటి ఒక లైన్ సెగ్మెంట్ని 4 ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేసి ఆ 3 point verticesని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎస్, ఏ బి, పి క్యూ ఆర్. P divides AB in the ratio of 1:3. Q divides 2:2 means 1:1. Nothing but midpoint. Just midpoint it is. Next R 3:1. అంతే, అన్ని సెక్షన్ ఫార్ములానే మళ్ళీ సేమ్. mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n. ఒకటే ఫార్ములా 3 times యూజ్ చేయాలి. సింపుల్ కాన్సెప్ట్ అది. ఒక సెక్షన్ ఫార్ములా నువ్వు యూజ్ చేయగలిగితే నీ 6 marks క్వశ్చన్ వచ్చినట్టే. బట్ ట్రిక్ తెలవాలి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుందని తెలవాలి. అర్థమవుతుందా? మొత్తం ఎక్సైజ్ 2లో ఉన్నదన్నీ ఒక సెక్షన్ ఫార్ములానే. ఎక్సైజ్ 3లో చెప్పండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. లాస్ట్ టైం మనకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పైన ఒక 100% 6 marks క్వశ్చన్ పడాల్సింది, కానీ ఇప్పుడు ఈ సినారియోలో మాత్రం ఎక్సైజ్ 3 నుంచి లాంగ్ క్వశ్చన్ రావట్లేదు, ఎక్సైజ్ 2 నుంచే వస్తున్నాయి. ఓకేనా? సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అక్కడ ఉంది చూడండి. If 3 vertices of a triangle are given, then find the area of a triangle formed by joining the 3 points. Area of triangle is equal to 1/2 mod x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. Show that collinear అంటాడు. డైరెక్ట్ ఏరియా అనకుండా కొలీనియర్ అంటాడు. అప్పుడు ఏం చేస్తారు? సింపుల్, అదే ఫార్ములా. జస్ట్ యూ ఫైండ్ ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్, వీ గెట్ 0. ఇట్ మీన్స్ ఎ ట్రయాంగిల్ నెవర్ ఫార్మ్డ్. వెన్ ఎ ట్రయాంగిల్ ఈజ్ నెవర్ ఫార్మ్డ్, వెన్ దే ఆర్ ఇన్ కొలీనియర్. అవన్నీ ఒకే లైన్ పైన ఉంటే ట్రయాంగిల్ కాదు.
అలాంటి ట్రయాంగిల్ ఏరియా 0 వస్తుంది. గట్ ఇట్? సో ఇందులోనే ఇంకొక వేరియేషన్ కూడా ఉంది. ఏదో ఒక కోఆర్డినేట్ మిస్ చేసి దాని ఏరియా ఇస్తాడు, ఇచ్చి ఆ ఏరియా ఆఫ్ మిస్సింగ్ అయినటువంటి వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా? ఇది మనకు 4 మార్క్స్ క్వశ్చన్ అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ 3 నుంచి అడుగుతున్నాడు. ఎక్సర్సైజ్ 4 నుంచి ఖచ్చితంగా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఏది వస్తుంది చెప్పండి? స్లోప్ ఆఫ్ ఎ లైన్. డైరెక్ట్ అడిగాడు. డైరెక్ట్ అడిగితే అది పార్ట్ బిలో 1 మార్క్ క్వశ్చన్ అడుగుతాడు. స్ట్రైట్ అవే 2, 3, 5, 6 ఆర్ 2 పాయింట్స్, దెన్ ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది జాయినింగ్ ది లైన్ సెగ్మెంట్ y2 - y1 బై x2 - x1. కానీ అట్లా అడిగాడు. ఒకవేళ పార్ట్ ఏలో అడగాలనుకుంటే అక్కడ ఒకటి మిస్ చేస్తాడు. 2, x and 4, 6. Slope of the line segment joining these 2 points is 4. Then find the value of x. Same formula. అట్లా సబ్స్టిట్యూట్ చేసి మనం 4కి ఈక్వల్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, అటువంటి క్వశ్చన్స్ కూడా మీకు ఉన్నాయి. కాకపోతే టెక్స్ట్ బుక్లో ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చాడు. మీరు చూడండి, ఎక్సర్సైజ్ 4లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎక్కడ కూడా కోఆర్డినేట్ మిస్ చేసి దాని స్లోప్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమని అనలే. కానీ ఎగ్జాంపుల్ అడిగిన చూడండి మీరు ఒకసారి. ఎగ్జాంపుల్ క్వశ్చన్లో ఒక క్వశ్చన్ ఉంటుంది. 2 పాయింట్స్లో ఒక కోఆర్డినేట్ మిస్ చేసి దాన్ని స్లోప్ ఇచ్చి ఆ మిస్ అయిన కోఆర్డినేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమనడం అనేది ఎక్సర్సైజ్లో కాకుండా ఎగ్జాంపుల్ అడిగాడు. అటువంటి క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్లో అడుగుతున్నాడు. గాట్ ఇట్? నెక్స్ట్ చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఇది కొంచెం అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూసుకోవాలి. ఎందుకంటే మొత్తం జామెట్రికల్ బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల టైం అంతా బాగా వేస్ట్ అయిపోతుంది. ఇప్పటికే మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఉంటే సంతోషం, లేకపోతే దీన్ని బాగా స్ట్రెచ్ చేయకండి. ఎందుకంటే ఇందులో నుంచి కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ ఉన్నాయి, అందులో నుంచి మనకు డ్యామ్ షూర్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, మీరు ఎక్సర్సైజ్ 3, 4 ఇప్పటికే ప్రాక్టీస్ చేసి ఉంటే వెల్ అండ్ గుడ్. ఇఫ్ నాట్, ఇప్పుడు కొత్తగా నేర్చుకోకండి. ఎందుకంటే మీకు అనవసరంగా స్ట్రెస్ అవుతుంది, ప్రెషర్ అవుతుంది, టైం సరిపోదు, మీ ఎఫర్ట్స్ అన్నీ కూడా వేస్ట్ అవుతాయి. సో ఈ చాప్టర్ నుంచి మనం తీసుకోవాల్సినటువంటి ఏరియాస్ ఏంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఎక్సర్సైజ్ 1 దేనిపైన బేస్ ఉంటే చెప్పండి? థేల్స్ థియరీ. ఎస్, టెక్స్ట్ బుక్లో థేల్స్ థియరీ ప్రూఫ్ ఇచ్చాడు, కానీ ఎగ్జామ్లో ప్రూఫ్స్ అడగరు. అనవసరంగా ప్రూఫ్స్ ప్రాక్టీస్ చేయకండి. మనకు రూల్ ఉంది, ప్రూఫ్స్ ఎప్పుడు కూడా క్వశ్చన్లో అడగకూడదు. కాబట్టి థేల్స్ థియరీ ప్రూఫ్ నేర్చుకోవాలంటే మీకు కనీసం 2-3 అవర్స్ టైం పడుతుంది. అన్నెసెసరీ వేస్ట్. అప్లికేషన్ ఆఫ్ థేల్స్ థియరీ నేర్చుకోండి. ఎలా అడుగుతాడు క్వశ్చన్స్ అప్లికేషన్ ఆఫ్ థేల్స్ థియరీ? యా, ఇఫ్ ఎ లైన్ సెగ్మెంట్ ఈస్ డ్రాన్ parallel to one side of a triangle divides other 2 sides in the same ratio. This is the Thales theory. Got it? If a line drawn parallel to one side of a triangle, then it divides other 2 sides in the same ratio. అందులో ఏమి ఇస్తాడు? ఒక సైడు రేషియో ఇస్తాడు. AD by DB is equal to 2:5. రైట్? AE is equal to 3. Find EC. ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. లేదు అంటే AD x+1, DB 2x - 4, AE 2x, EC x - 4, find the value of x. Same concept. AD by DB is equals to AE by EC. మీరు చూడండి, ఇప్పటి వరకు ఖచ్చితంగా దీనిపైన ఒక క్వశ్చన్ అనేది రెగ్యులర్గా వస్తుంది. మనం ప్రాక్టీస్ చేయాలి. లేదంటే ఫైండ్ ద లెంత్స్ ఆఫ్ AB అండ్ AC అంటాడు. సో ఆ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ రెండింటిని మనం ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేస్తే విల్ గెట్ లెంత్ ఆఫ్ AB, దిస్ సైడ్ విల్ గెట్ లెంత్ ఆఫ్ AE. సో దీనిపైన మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. రైట్? ఈ చాప్టర్ నుంచి డ్యామ్ షూర్గా వచ్చే 6 మార్క్స్ క్వశ్చన్ ఏంటి? ఎస్, అబ్జల్యూట్లీ కన్స్ట్రక్షన్స్. 100% కన్స్ట్రక్షన్ క్వశ్చన్ వస్తుంది. సో మీరు ఒక కన్స్ట్రక్షన్ను ఒక ½ an hourలో నేర్చుకోవచ్చు. ఒక ½ an hour టైం మీరు తీసుకున్నారంటే ఒక 6 మార్క్స్ క్వశ్చన్ మీరు ప్రిజర్వ్ చేసుకున్నట్టే ఎగ్జామ్లో. ఇది లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో ఇది ఉంటుంది. ఎటువంటి క్వశ్చన్ ఉంటుంది చెప్పండి? అది ఎక్కడ ఉంది ఈ చాప్టర్లో? ఎక్సర్సైజ్ 2లో ఉంటుంది, చివర్లో ఉంటుంది. ఓకేనా? ఇఫ్ ద మెజర్మెంట్స్ ఆఫ్ 3 sides ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ గివెన్, దే మే బీ 3 sides ఆర్ 2 sides 1 angle or 1 angle 2 sides. First you construct a triangle, then construct a parallel similar to given triangle whose the ratio of the corresponding sides is 2:5, 3:5, 5:3, something. ఓకే, ఒక్క కాన్సెప్ట్ నేర్చుకుంటారంటే మీకు 6 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా వస్తుంది. సో ఎంతమందికి వస్తుంది ఈ కన్స్ట్రక్షన్? ఒకసారి చేయలేమండి ఇంతమందిలో? ఇప్పటికైనా నేర్చుకోవాలి.
ఓకే, కొంచెం మ్యానిపులేటింగ్ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకుంటే దట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. అది చూడగానే భయపడతారు మీరు, కానీ ఈజీ కాన్సెప్ట్ అది. కొంచెం ఒకసారి వింటే రేషియో ఎలా ఇచ్చినా కాన్సెప్ట్ అదే. ఓకేనా? నాకు టైం ఎక్కువ లేదు కాబట్టి నేను చెప్పట్లేదు, లేకుంటే నేను ఇప్పుడు మీకు అందరికీ అది నేర్పిస్తుంటిని. చాలా ఈజీగా చెప్పవచ్చు, చేయొచ్చు దాన్ని. ఓకే, సో దానికి రఫ్ డయాగ్రామ్ వేసుకోవాలి, ఫేర్ డయాగ్రామ్ వేయాలి, స్టెప్స్ రాయాలి. కన్స్ట్రక్షన్ స్టెప్స్ రాస్తే 6 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. మరి డ్యామ్ షూర్గా వచ్చే క్వశ్చన్స్ చేయాలి కదా, లేకపోతే మార్క్స్ పోతాయి కదా. సో ఇప్పటికైనా ప్రాక్టీస్ చేయండి. రాకపోతే మీ టీచర్స్ని అడగండి, మళ్ళీ చెప్తారు. దాన్ని ప్రాక్టీస్ పదే పదే ఆ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్లో వస్తుంది. ఆ ఫ్లోలో గీసేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమి రావచ్చు ఈ చాప్టర్ నుంచి? డే లైఫ్ సిచ్యువేషన్కి ఒక క్వశ్చన్ పైథాగరస్ థియరీ బేస్గా వస్తుంది. ఒక మనిషి ఒక వాల్కి ఇంత లెంత్ అయిన ల్యాడర్ వేసాడు, అది ఇంత హైట్తో తగిలింది. అప్పుడు దాని డిస్టెన్స్ ఎంత ఉంటుంది? వాట్ ఇస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఇట్స్ ఫుట్స్? ఓకే, లేదా ఒక కిటికీకి ఇంత హైట్ ఉంది, ఇంత లెంత్ ఆఫ్ ల్యాడర్తో ఉంది. ఓకే, ఇక్కడ యాంగిల్ ఇవ్వడు, యాంగిల్ ఇస్తే ట్రిగ్నామెట్రీకి వెళ్తుంది, యాంగిల్ ఇవ్వకుండా ఇలా ఉంటుంది. లేదా ఒక మ్యాన్ వాక్స్ 5 meters టువర్డ్స్ ఈస్ట్, దెన్ he told walk to 12 meters towards north, then what is the distance from its starting point? It forms a rectangle triangle. సింపుల్గా రెక్టాంగిల్ ట్రయాంగిల్ వేసేసి మనం హైపోటెనస్ ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో అంటే మనకు ఎక్సర్సైజ్ 4లో ఉన్నటువంటి రెక్టాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ థియరీని ఒక డే లైఫ్ క్వశ్చన్కి సిచ్యువేషన్ కనెక్ట్ చేసి ఒక క్వశ్చన్ ఫామ్ చేసి ఇస్తున్నాడు. సో అది ఈజీగా మనకు రెక్టాంగిల్ ట్రయాంగిల్ వేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో దాన్ని కొంచెం చూసుకోండి. ఇంతే, ఇంకా దీని మీద అనవసరంగా ఎక్కువగా స్ట్రెస్ కాకండి. ఇక ఎక్సర్సైజ్ 3 నుంచి మనకు ఒక MCQ మాత్రమే రావచ్చు, గ్యారెంటీ లేదు. కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి, పెద్ద కాన్సెప్ట్ ఇక అది. ఓకే, సో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్. ఓకే, ఇందులో నుంచి కూడా మనం ఒక లాంగ్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఏముంటాయి చెప్పండి? ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ టోటల్ ఎక్సర్సైజ్ వీ హ్యావ్? ఈ చాప్టర్లో ఎన్ని ఎక్సర్సైజ్లు ఉన్నాయి? 3 ఎక్సర్సైజ్లు ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఏముంది? ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. టాంజెంట్ అంటే ఏంటి, సీకెంట్ అంటే ఏంటి, సీకెంట్ సర్కిల్ ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది, ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తే దాన్ని ఏమంటారు. ఓకే, ఆ టాంజెంట్కి ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రేడియస్ ఏ యాంగిల్లో ఉంటుంది, వాట్ ఈస్ ద యాంగిల్ సబ్స్టెన్స్ బిట్వీన్ రేడియస్ అండ్, అక్కడ ఉంది డయాగ్రామ్ చూడండి, ఇది సెకండ్ పాయింట్. ఓకే, లెంత్ ఆఫ్ రేడియస్ విల్ బి గివెన్ ఆఫ్ ఎ సర్కిల్, ఏ పాయింట్ ఆన్ ఏ టాంజెంట్, డిస్టెన్స్ ఫ్రమ్ ఇట్స్ సెంటర్ నుంచి టాంజెంట్ పైన ఉన్నటువంటి ఒక పాయింట్కి డిస్టెన్స్ ఇస్తాడు D, దెన్ ఫైండ్ లెంత్ ఆఫ్ ఇట్స్ టాంజెంట్. చాలాసార్లు అడిగిండు. మీకు బుక్లో కూడా 3 క్వశ్చన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఏరియాస్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే అవి ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ కాబట్టి 2 మార్క్స్ వస్తాయి. ఓకే, సో దానిపైన మీరు చూసుకోండి. అన్నీ కూడా మనకు పైథాగరస్ ట్రిప్లెట్స్ మీదనే ఉంటాయి. 3, 4, 5, 6, 8, 10, 5, 12, 13, ఓకే 7, 17, 19, 15, 17, 7, 15, 17, ఓకే 7, 24, 25. ఈ పైననే మనకు ఆ ట్రిప్లెట్స్ పైన ఆన్సర్స్ వస్తాయి. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ దీని నుంచి వచ్చే 100% ఒక 6 మార్క్స్ క్వశ్చన్ సేమ్ మళ్ళీ కన్స్ట్రక్షన్లో వస్తుంది. ఒకవేళ ఆ కన్స్ట్రక్షన్ మిస్ అయితే ఈ కన్స్ట్రక్షన్ 100% వస్తుంది. ఈ 2 నేర్చుకుంటే ఏదైనా ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఏంటో క్వశ్చన్? ఎస్, ఈ చాప్టర్ నుంచి వచ్చే లాంగ్ క్వశ్చన్ ఏంటి? చాలా క్వశ్చన్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో, అవి ఏవి రావు. స్ట్రైట్ అవే ఒకటే క్వశ్చన్ వస్తుంది. ఏంటది? రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ విల్ బి గివెన్. ఓకే, ఏ పాయింట్ డిస్టెన్స్, ఎక్స్టర్నల్ పాయింట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇట్స్ సెంటర్ విల్ బి గివెన్, దెన్ డ్రా పేర్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్స్. ఓకే, అంటే ఒక సర్కిల్కు రేడియస్ ఇస్తాడు, రేడియస్ ఇచ్చి ఆ సర్కిల్ సెంటర్ నుంచి దాని బాహ్య బిందువు ఎక్స్టర్నల్ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉందో ఆ బాహ్య బిందువుకు దూరం ఇచ్చి ఆ బాహ్య బిందువు నుంచి సర్కిల్కి టాంజెంట్స్ని గీయమంటాడు. చాలా సింపుల్ అది. 2-3 సార్లు కన్స్ట్రక్షన్ చేస్తే ఇంకా మీరు మర్చిపోరు. మనం గీసేటప్పుడు కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు.
ఓకే, సో దానికి రఫ్ డయాగ్రామ్ వేయాలి, ఫే డయాగ్రామ్ వేయాలి, స్టెప్స్ రాయాలి. 6 మార్క్స్ క్వశ్చన్. ఓకే, ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో వస్తుంది. ఎగ్జామ్లో వచ్చినప్పుడు మనము ఫీల్ అవుతాం అన్నట్టు, అబ్బా నేను దీన్ని బాగా ప్రాక్టీస్ చేసిన, ఎఫర్ట్స్ పెట్టినా ఇది వచ్చింది, దెన్ ఫీల్ హ్యాపీ. నువ్వు చాలా బాగా కన్స్ట్రక్ట్ చేయగలుగుతావు, నీకు మార్క్స్ కూడా రాదు. ఇప్పుడు వస్తుందని తెలిసి కూడా మనం ప్రాక్టీస్ చేయకపోతే ఈ క్వశ్చన్ మనకి ఎగ్జామినేషన్లో కనిపించినప్పుడు మన ఫీలింగ్ని ఒకసారి విజువలైజ్ చేసుకోవాలి. అరే సార్లు చెప్పారు, ఆ సార్ కూడా చెప్పాడు వస్తుందని, ఇది రానే వచ్చింది, కనిపిస్తుంది, లైట్ తీసుకున్నాం, వచ్చింది. అప్పుడు ఏం చేస్తావు? నేర్చుకుంటావు. అప్పుడు ఎగ్జామ్ హాల్లో కూర్చొని నేర్చుకుంటావా? మిస్టర్ చెప్, స్పీక్అవుట్స్. ఇప్పుడు ఏవేవైతే వస్తాయి అనుకుంటున్నామో అవన్నీ వస్తాయి. నువ్వు నేర్చుకున్నా వస్తాయి, లైట్ తీసుకున్నా వస్తాయి. ఓకే, సీరియస్గా టైం తీసుకొని నేర్చుకుంటే ఈ 46 డేస్లో అప్పుడు హ్యాపీగా ఇటు పక్కన ఇన్విజిలేటర్, ముందర డిఓ సార్, ఇటు సార్ స్క్వాడ్, ఇటు సైడ్ ఇంకెవరైనా స్టేట్ టీం వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళందరినీ చుట్టుపక్కల కూర్చోబెట్టుకొని మనం ఎగ్జామ్ రాయొచ్చు. లేకపోతే మన పరిస్థితి ఇంకో తీరు ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానికి మనం 1 ఇయర్ టైం ఇస్తున్నాం, చాలా తక్కువ టైం ఇప్పుడు మనకు మిగిలింది కాబట్టి ఏవేవి వస్తాయో చెప్తున్నారు కాబట్టి, రెడీమేడ్గా చెప్తున్నారు కాబట్టి దానిపైన మనం కొంచెం కష్టపడాలి. రైట్, నెక్స్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది సెక్టార్స్ అని ఒకటి ఉంది లాస్ట్ ఎక్సర్సైజ్ 3లో. ఈ మధ్యలో అయితే ఏం అడగట్లేదు దానిపైన, ఒకటే ఫార్ములా x/360 × πr². ఓకే, ఒక సెక్టార్ షేప్లో ఉంటుంది, సెక్టార్ యాంగిల్ ఉంటుంది, రేడియస్ ఉంటుంది, ఆ ఏరియా ఆఫ్ సెక్టార్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. అయితే డైరెక్ట్ క్వశ్చన్ అడగకుండా మనకు థర్డ్ క్వశ్చన్ ఒకటి ఉంది ఎక్సర్సైజ్ 3లో, కార్ వైపర్స్. ఒక కార్కి అద్దం పైన 2 వైపర్స్ తుడుస్తున్నాయి, 120 degrees యాంగిల్తో తుడుస్తున్నాయి. ఎస్, 15 సెంటీమీటర్స్ లెంత్ ఆఫ్ వైపర్స్ ఉన్నాయి. అవి 2 ఒకేసారి స్టార్ట్ చేసినప్పుడు ఆ కార్ అద్దం ఎంత ఏరియా క్లీన్ చేస్తుంది? ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది మిర్రర్ అని అడుగుతాడు. సింపుల్, అది సెక్టారే. అక్కడ సెక్టార్ యాంగిల్ ఇచ్చుడు, ఆ లెంత్ ఆఫ్ వైపర్ అంటే రేడియస్ అన్నట్టు తీసుకొని చేయాలి, ఆన్సర్ వస్తుంది. రైట్, నెక్స్ట్ మెన్సురేషన్. మెన్సురేషన్లో మనకు ఎన్ని ఎక్సర్సైజ్లు ఉన్నాయి? టోటల్ 4 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఓకే, ఈ 4 ఎక్సర్సైజ్లో ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి? 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 ఎక్సర్సైజ్ ఆన్ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్, థర్డ్ 4th ఎక్సర్సైజ్ కన్వర్షన్స్ ఆఫ్ సాలిడ్స్. అంటే థర్డ్ ఎక్సర్సైజ్ వాల్యూమ్ పైన ఉంటుంది, 4th ఎక్సర్సైజ్ కన్వర్షన్ ఆఫ్ వాల్యూమ్స్ ఉంటాయి. కన్వర్షన్ ఒకసారి ఒక సాలిడ్ నుంచి ఇంకో సాలిడ్కి కన్వర్జన్స్ ఉంటాయి. ఓకే, అందులో మనకి ఏమున్నాయి? కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్లో ఏమేమి నేర్చుకోవాలి? యా, సిలిండర్, కోన్, హెమిస్పియర్. ఓకే, ఏ కోన్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ఏ హెమిస్పియర్. ఓకే, అదొక టాయ్ అయింది, వాటికి వాల్యూస్ ఇస్తాడు. ఓకే, అక్కడ ఏం కామన్గా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. వన్ మెజర్మెంట్ ఈజ్ కామన్ బిట్వీన్ హెమిస్పియర్ అండ్ కోన్, దట్ ఈస్ రేడియస్. రెండింటికి ఇవ్వడు, ఒకటే రేడియస్ ఇస్తాడు. మనం ఇంకో దానికోసం అనవసరంగా వేస్ట్ చేయదు. బికాస్ ద రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు ద రేడియస్ ఆఫ్ కోన్. ఓకే, సో కోన్ ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి, దాని హైట్ ఇస్తాడు πrl, దీన్ని హెమిస్పియర్ది 2πr². ఆ రెండింటిని సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే విల్ గెట్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టాయ్. అటువంటి క్వశ్చన్స్ మనకు ఎక్సర్సైజ్ 1లో అడుగుతాడు. ఇంకా ట్విస్ట్ చేయాలనుకుంటే ఒక హెమిస్పియర్ పైన ఒక సిలిండరు, దానిపైన ఒక కోన్, ఈ విధంగా 3 కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ అడుగుతాడు. మనకు ఫార్ములాస్ వస్తే ఈజీగా ఉంటుంది. మనం ఆల్రెడీ 10th మెన్సురేషన్ కంటే 9thలో సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే చాప్టర్ ఉంటుంది. ఇట్ ఈస్ మోర్ టఫ్ దాన్ 10th క్లాస్ మెన్సురేషన్. అక్కడ చాలా మనం ఇంతకు మించి అప్లికేషన్ చేసి ఉన్నాం. సో మీరు అక్కడ కరెక్ట్గా చేసి ఉంటే 10th క్లాస్ మెన్సురేషన్ డెడ్ ఈజీ, చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఓకే, సో అప్పుడు నేర్చుకోకుండా కనీసం ఎప్పుడైనా నేర్చుకోండి. ఒక 3 ఆబ్జెక్ట్స్కు మనం ఫార్ములాస్ నేర్చుకుంటే ఒక లాంగ్ క్వశ్చన్ చేయొచ్చు. ఓకే, సిలిండర్ ఉంటాయి 3, 2πrh, 2πr × r+h, πr²h. కోన్, స్పియర్ అండ్ హెమిస్పియర్. ఓకే, ఎక్సర్సైజ్ 4th నుంచి 3rd 4th నుంచి ఇప్పటికైతే ఏమీ రాలేదు, క్వశ్చన్స్ ఏమి రావట్లేదు. ఓన్లీ ఫస్ట్ 2 ఎక్సర్సైజ్ పైనే మనకు ఈ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ పైన క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి. సో ఈ 2 ఎక్సర్సైజ్లు కొంచెం బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. స్టూడెంట్ దోస్ ఆర్ గోయింగ్ టు ఆబ్టైన్ ఎంపీసీ ఇంటర్మీడియట్, సో యూ నీడ్ టు ప్రాక్టీస్. అసలు ఇది సరిపోదు. 10th క్లాస్లో ఉన్నటువంటి ట్రిగ్నోమెట్రీ చాలా దాన్ని ప్రిస్క్రైబ్ చేశారు, అంటే తగ్గించేసి దాన్ని కంప్రెస్ చేశారు బాగా.
ఒకప్పుడు చాలా ఉండే, కాకపోతే ఉన్న దాంట్లో అయినా మీరు బాగా ప్రాక్టీస్ చేసుకొని ఫార్ములాస్ పైన మంచి కమాండ్ ఉంటే మీకు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత యూ విల్ హ్యావ్ ఎ వన్ వెరీ లార్జ్ టెక్స్ట్ బుక్, ఒక బుక్కే ఉంటుంది ట్రిగ్నామెట్రిక్ బుక్ ఇంటర్మీడియట్లో. సో దానిపైన కొంచెం ప్రాక్టీస్ అనేది బాగా కావాలి. ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఎన్ని ఎక్సర్సైజ్లు చెప్పండి, ట్రిగ్నామెట్రీలో ఎన్ని ఎక్సర్సైజ్లు ఉన్నాయి? 4 ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఫస్ట్ ఎక్సర్సైజ్ దేనిపైన ఉంటుంది చెప్పండి? యా, ఎస్, లెంత్ ఆఫ్ ది సైడ్స్ అండ్ ఇట్స్ కరెస్పాండింగ్ యాంగిల్స్. ఒక రెక్టాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే, ఆపోజిట్ బై హైపోటెనస్, అడ్జసెంట్ బై హైపోటెనస్, ఆపోజిట్ బై అడ్జసెంట్, ఈ సైన్ కాస్ టాన్లు ఉంటాయి, దానిపైన క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? ఆ ఒకటే కాన్సెప్ట్ పైన మనకు క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. సెకండ్ ఎక్సర్సైజ్, యా, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ పైన ఉంటాయి. ఓకే, థర్డ్ ఎక్సర్సైజ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, sin 90 - θ = cos θ, cos 90 - θ = sin θ అనే దానిపైన ఉంటుంది. ఎక్స్ప్రెస్ sin 72 degrees ఇన్ కాస్, అట్లా అడుగుతాడు. అది మనకు ఎంసీక్యూలో అడుగుతున్నాడు, ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి ఆ ఎక్సర్సైజ్ పైన మనకు కొంచెం చాలా తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో నుంచి కనుక అడగాలనుకుంటే ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు. sin of a + b/2 = cos c/2. If a, b, c are 3 interior angles of a triangle, then show that sin of a + b/2 = cos c/2. Tan of b + c/2 = cot a/2. ఇటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి మీరు. ఓకే, ఇందులోనే ఇంకొక క్వశ్చన్ ఉంటుంది. tan 2a = cot a - 18 degrees. Then find the value of a degrees. ఏ వాల్యూ అడుగుతున్నాడు, ఈ మధ్యలో అడుగుతున్నాడు ఇటువంటి క్వశ్చన్స్. ఓకే, సో వీటిపైన కొంచెం ఫోకస్ చేయండి, మిగతాయి మనం పక్కకు పెట్టినా సరిపోతుంది. ఇవి రిపీటెడ్గా అడుగుతున్నాడు క్వశ్చన్స్. ఇంకా ఇందులో నుంచి వచ్చే 6 మార్క్స్ క్వశ్చన్ ఏంటి చెప్పండి? ఏ ఎక్సైజ్ నుంచి అడుగుతున్నాడు? ఎస్, 11.4 నుంచి 100% ఒక 6 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఎటువంటి క్వశ్చన్ రావచ్చు? మనకు 10 క్వశ్చన్స్ ఉన్నాయి అందులో, రైట్? ఎక్కువగా అడిగిన క్వశ్చన్ యా, వాల్యూ ఆఫ్ కే, రైట్. రీసెంట్గా టెట్లో కూడా అడిగిండు ఆ క్వశ్చన్, చాలా లెంతీ క్వశ్చన్ అది, బాగా ప్రాక్టీస్ చేయాలి. అడుగుతాడు secant θ + tan θ = k, then find the value of sin θ, or show that sin θ = k² - 1/k² + 1. దీనికి సిమిలర్ క్వశ్చన్ కూడా ఒకటి ఉంటుంది. cosecant θ + cot θ = p, then find the value of cos θ, సేమ్ k² - 1/k² + 1. ఒకటే ప్రాసెస్ రెండింటికి కూడా. ఓకేనా? లేదు అని అంటే మిగతా క్వశ్చన్స్ మనకు ఈ ఐడెంటిటీస్ పైనే ఉంటాయి. ఈ 3 ఐడెంటిటీస్ని యూజ్ చేసుకుంటూ చేసే క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఇంకొక క్వశ్చన్ కూడా మనకి ఇందులో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎక్స్ప్రెస్ వన్ ట్రిగ్నామెట్రిక్ వాల్యూ ఇన్ అనదర్ ట్రిగ్నామెట్రిక్ వాల్యూ. ఒక ట్రిగ్నామెట్రిక్ వాల్యూని మరో ట్రిగ్నామెట్రిక్ వాల్యూలో ఎక్స్ప్రెస్ చేయడం. ఎక్స్ప్రెస్ sin θ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan θ, ఎక్స్ప్రెస్ cos θ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan θ, ఇలా అడుగుతున్నాడు. సో మనం ఈ ఐడెంటిటీస్ మనకు బాగా పర్ఫెక్ట్గా వస్తే వీ కెన్ ఎక్స్ప్రెస్ వన్ ట్రిగ్నామెట్రిక్ వాల్యూ ఇంటూ అనదర్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్. ఓకే, ఇది మనకు ట్రిగ్నామెట్రీ నుంచి. నెక్స్ట్, అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. చాలామంది ఇబ్బంది పడతారు ఇక్కడ. అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ క్వశ్చన్స్ చేయమంటే చాలా ప్రాక్టీస్ కావాలి. ఓకే, దానికి చాలా డెడికేషన్ కావాలి. కానీ ఈజీయే, మన డే లైఫ్కి కనెక్ట్ చేసుకోగలిగితే ఆ క్వశ్చన్ని చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఎందుకంటే ట్రిగ్నామెట్రీ ఆల్రెడీ చేసి ఉంటాం కాబట్టి దాన్ని మనం అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీకి ఈజీగా చేయొచ్చు. లేదా సార్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. యా, సో హైట్స్ అండ్ డిస్టెన్స్ ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఓన్లీ మనకు 10 క్వశ్చన్స్ ఉంటాయి. సింపుల్, ఒక ట్రైయాంగిల్ ఫార్మేషన్ ఉంటుంది, అంతా కూడా అన్నీ కూడా డే లైఫ్ క్వశ్చన్సే ఉంటాయి. అవన్నిటికీ మనము విజువలైజ్ చేసుకొని గ్రాఫ్ గీస్తే అన్నీ కూడా మనకు ట్రయాంగిల్సే వస్తాయి. అందులో 2 ఇస్తాడు, ఇంకోటి ఫైండ్ అవుట్ చేయమంటాడు. హైట్ డిస్టెన్స్ ఇస్తే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, హైట్ యాంగిల్ ఇస్తే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, డిస్టెన్స్ యాంగిల్ ఇస్తే హైట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. దట్స్ ఆల్. ఓకే, మనకు ట్రిప్లెట్స్ ఐడియా ఉంటే అవే ఆన్సర్స్ రిపీటెడ్గా వస్తాయి. నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి 2 మనకు మెజర్మెంట్స్ క్లబ్ అయి ఉంటాయి. ఆ 2 ఐటమ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇట్ లీడ్స్ టు లాంగ్ క్వశ్చన్, 6 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఏరియా హైట్ ఆఫ్ ది టవర్ ఇచ్చేసి ఒక హైట్ ఆఫ్ బిల్డింగ్ని ఫైండ్ అవుట్ చేయమనడం, హైట్ ఆఫ్ బిల్డింగ్ ఇచ్చి హైట్ ఆఫ్ టవర్ని ఫైండ్ అవుట్ చేయమనడం, లేకుంటే 2 పాయింట్స్ ఇచ్చేసి ఆ 2 పాయింట్స్ హైట్స్ ఉండి వాటి మధ్యలో డిస్టెన్స్ ఉండి వాడి ఒక సర్టెన్ పాయింట్ నుంచి హైట్స్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చేసి ఏ పాయింట్ నుంచి ఫైండ్ అవుట్ చేసిండు, అబ్జర్వ్ చేసిండు అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో అటువంటి క్వశ్చన్స్ మనకు ఉన్నాయి. చూడండి, ఒకవేళ మీకు టైం ఉండి
చేయగలను అనుకుంటే ఈ చాప్టర్లో అవి తీసుకోండి, లేకపోతే అంతవరకు కన్స్ట్రక్షన్ చేసి వదిలిపెట్టడం బెటర్. ఇక్కడ బాగా టైం తీసుకుంటుంది ఇది. ఫార్ములా ఇస్ 2 power n. If one coin tossed one time, we get only 2 power 1, head and tail. If one coin tossed 2 times, 2 square, 4, head tail, tail head, tail tail. If one coin tossed 3 times, not 6, 2 cube, 8. ఆ టోటల్ 8 అవుట్కమ్స్లో వాడు డిఫరెంట్ అవుట్కమ్స్ అడుగుతూ ఉంటాడు, ఈవెంట్స్ అడుగుతుంటాడు. గెటింగ్ 2 heads ఆర్ గెటింగ్ సేమ్ రిజల్ట్ ఆన్ 3 coins అలా అడుగుతాడు. ఒకసారి చూసుకోండి అవి, అది ఈజీగానే. నెక్స్ట్ ఎక్కువ శాతం అడిగేది ఈ డైస్ పైన అడుగుతున్నాడు. మ్యాథ్స్ రిలేటెడ్ కాబట్టి డైస్ పైన అడుగుతాడు. లాంగ్ క్వశ్చన్ అడగాలనుకుంటే 2 dice ఆల్ రోల్డ్, వెన్ 2 dice ఆల్ రోల్డ్ దెన్ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఈవెంట్స్ సో అండ్ సో అని అడుగుతాడు. ఇది మీకు ప్రాక్టీస్ టెస్ట్లో ఉంది, 1లో 2లో ఉంది, ఆల్మోస్ట్ మీకు గ్రాండ్ టెస్ట్లో వస్తుంది, ప్రీ ఫైనల్లో కూడా వస్తుంది, యాన్యువల్లో కూడా వస్తుంది. ఓకే, 2 డైస్ని రోల్ చేసినప్పుడు ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? (36) is correct. Formula 6 power n. 6 power of n. n is number of dice. 6 square 36 వస్తాయి. 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 2 3 4 2 5 6 3 1 3 2 3 4 3 5 6 ఇలా వస్తాయి. ఇప్పుడు దీనిపైన క్వశ్చన్స్ అడుగుతాడు. ఇంకా ఎలా అడుగుతాడు? గెటింగ్ సమ్ ఆఫ్ డాట్స్ ఆన్ దేర్ ఫేసెస్ ఈజ్ 10. అంటే ఆ పాచికల ముఖాల పైన వచ్చినటువంటి చుక్కల మొత్తం 10 రావడం కానీ, లేకుంటే 12 రావడం కానీ, 11 రావడం కానీ, 9 రావడం కానీ ఇలా అడుగుతాడు. గెటింగ్ ఈవెంట్స్, ఆ రెండింటిపైన ఈ సరి సంఖ్యలు రావడం, కాంపోజిట్ నెంబర్స్ రావడం, ప్రైమ్ నెంబర్స్ రావడం, కనీసం ఒక 5 రావడం, ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు. మనకు ఎన్ని అవుట్కమ్స్ వస్తాయో తెలిస్తే, దాని నుంచి మనకు అడిగినటువంటి క్వశ్చన్లో రిలేటెడ్గా ఎన్ని ఉన్నాయో తెలిస్తే దే ఆర్ ఫేవరబుల్ అవుట్కమ్స్. సో రైట్ ఫస్ట్ ఫేవరబుల్ అవుట్కమ్స్, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, టోటల్ అవుట్కమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, ఫార్ములా, సబ్స్టిట్యూషన్, ఆన్సర్. దట్స్ ఆల్. సింపుల్, ఒకటే ఫార్ములాలో ఉంటుంది. సింగిల్ ఫార్ములా క్వశ్చన్ ఇది. ఒకటే క్వశ్చన్ అంటే ఒకటే ఫార్ములా. మనకు ఆప్షన్స్ అనేది ఒక 3-4 ఆప్షన్స్ ఇస్తాడు. ఒక్కొక్క దానికి 2 మార్క్స్. ఎంత ఈజీగా స్కోర్ చేయొచ్చు చూడండి. అది నేర్చుకోవాలి మనం. ఎలా చేయాలనేది నేర్చుకుంటే మనకి ఈజీగా వస్తుంది. ఎక్కువ స్ట్రెయిన్ కావాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకే, మనకు ఆ క్వశ్చన్ రావాలంటే అసలు మనకు ఈవెన్ నెంబర్స్ అంటే తెలియాలి. గెటింగ్ ఈవెంట్స్ అంటే ఏమేమి వస్తాయి, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ ఏమొస్తాయి, కాంపోజిట్ నెంబర్స్ ఏముంటాయి, <5 అంటే ఏంటి, అట్లీస్ట్ 5 రావడం అంటే ఏంటి, ఇవి తెలిస్తే మనం ఆన్సర్ చేయొచ్చు. తెలియకపోతే కనీసం ఇప్పటికైనా చూసుకోండి. చాలా ఈజీగా తక్కువ రిస్క్తో మనం మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు ఇటువంటి క్వశ్చన్స్తో. లేకపోతే పిక్ ద కార్డ్స్ ఫ్రమ్ డెక్ ఆఫ్ కార్డ్స్, అది మన కాన్సెప్ట్ తెలియాలి. ఒక కార్డు పేక ముక్కల కట్టలో ఎన్ని ఉంటాయి? 52 ఉంటాయి. అందులో ఎన్ని కలర్స్ ఉంటాయి? ఏమేం కలర్స్ ఉంటాయి? బ్లాక్ అండ్ రెడ్. రెడ్ కలర్స్ ఎన్ని ఉంటాయి టోటల్? 26. రెడ్ కలర్స్ ఎన్ని ఉంటాయి? ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? ఫేస్ కార్డ్స్ అంటే ఏంటి? 3 12 ఉంటాయి. జే క్యూ కే, జేలు 4, క్యూలు 4, కేలు 4, టోటల్ 12 ఉంటాయి. మనకు ఫేస్ కార్డ్స్ అంటే తెలియాలి. అది తెలిస్తే మనం ఆన్సర్ చేయవచ్చు. ఓకేనా? అందులో ఎన్ని టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి? షేప్స్ 4. ఏంటి అవి? డైమండ్, 18, స్పేడ్ అండ్ తెలుగులో ఏమంటారు? స్పేడు, కలావరు, 18, ఇంగ్లీష్లో ఏస్ అంటారు. ఏస్ అంటే హార్ట్, స్పేడ్, ఇంకేమంటారు? డైమండ్. అట్లా మనకు అవి తెలియాలి, వాటి సింబల్స్ తెలియాలి. ఇప్పుడు వాడు అడుగుతారు ఒక క్వశ్చన్. ఇఫ్ ఎ కార్డ్ ఈజ్ a well shuffled deck of cards, if one card is randomly picked, then find the probability of getting a red king అంటాడు. అసలు రెడ్ కింగ్లు ఎన్ని ఉంటాయి? అలా కింగ్లు ఎన్ని ఉంటాయి? మంచి ఆటలు ఆడుకున్నట్టే కదా, సింపుల్గా మనకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది, దానిపైన మనకు క్వశ్చన్ కూడా వస్తుంది, ఎగ్జామ్ హ్యాపీగా చేసుకోవచ్చు అది. ఓకే, ఏలు ఎన్ని ఉంటాయి, ఏసులు ఎన్ని ఉంటాయి, 2లు ఎన్ని ఉంటాయి, 3లు ఎన్ని ఉంటాయి,
ఎన్ని కలర్స్ ఎన్ని ఉంటాయి, ఇవన్నీ కొంచెం ప్రైమరీగా మనం నాలెడ్జ్ ఉంటే మనకు అక్కడ వీ కెన్ ఆన్సర్ దేర్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఓకే, రెడ్ కలర్ ఫేస్ కార్డ్ అంటాడు. అసలు ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, అందులో రెడ్ కలర్స్ ఎన్ని ఉంటాయి? ఎస్, 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఈస్ డైరెక్ట్ మెథడ్. ఓకే, వాట్ ఈస్ డైరెక్ట్ మెథడ్? సిగ్మా xi, రైట్. ఓకే, అంటే మనం సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటాం కదా, అందులో ఫ్రీక్వెన్సీ ఉంటాయి, మిడ్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, వాటిని మల్టిప్లై చేయడం ఫస్ట్ ఎక్సైజ్ అంతా కూడా దానిపైనే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ మెథడ్ డీవియేషన్ మెథడ్, దట్ ఈస్ కాల్డ్ డీవియేషన్ మెథడ్. అక్కడ ఉంది చూడండి, నేను అక్కడ రాయలేదు, ఫార్ములా ఉంటుంది డీవియేషన్ మెథడ్. A ప్లస్ సిగ్మా FI DI బై సిగ్మా FI, వేరే సిగ్మా DI ఈజ్ ఈక్వల్ టు XI మైనస్ A. ఓకే, కానీ దీనిపైన రెండుపైన అడగట్లేదు, ఎక్కువగా అడిగేది ఏంటి? స్టెప్ డీవియేషన్ మెథడ్ పైన మనకు రిపీటెడ్గా క్వశ్చన్ అడుగుతుంది. మన మనకు సమ్మేటివ్ 1లో కూడా వచ్చింది. ఫైండ్ అర్థమెటిక్ మీన్ బై స్టెప్ డీవియేషన్ మెథడ్. AM x బార్ ఈక్వల్ టు క్యాపిటల్ A ప్లస్ సిగ్మా FI μi బై సిగ్మా FI ఇంటూ H. దీనిపైన కొంచెం మనం ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఎక్సైజ్ 2 మోడ్ మెథడ్. వెరీ డెడ్ ఈజీ మోడ్. ఒకవేళ అడిగితే కనుక యువర్ లక్కీ ఫెలోస్, సింపుల్గా మోడ్ చేయొచ్చు. అక్కడ ఉంది ఫార్ములా చూడండి, Z ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. చూసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఎక్సైజ్ మీడియన్. దీని మీద మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. చాలాసార్లు మీడియన్ పైన ఒక క్వశ్చన్ అడిగింది. ఎటువంటి క్వశ్చన్ అంటే డైరెక్ట్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయమని అడగలేదు. ఫ్రీక్వెన్సీస్లో రెండు ఫ్రీక్వెన్సీస్ మిస్ చేసి ఒకదాన్ని X అని ఇంకోదాన్ని Y అని, ఓకే, ఆ X అండ్ Y మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ వాల్యూను ఫైండ్ అవుట్ చేయమనేది చాలాసార్లు ఫ్రీక్వెంట్గా వచ్చిన క్వశ్చన్ అది. దాన్ని కొంచెం మనం ప్రాక్టీస్ చేయాలి. ఫార్ములా సేమ్ ఫార్ములా, L ప్లస్ n/2 మైనస్ EF బై F ఇంటూ H, కానీ డైరెక్ట్గా కాదు, మనకు మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేయబట్టాడు. సార్ అవర్ అజంప్షన్ ఈస్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ ఏ డాటా. ఓకేనా? సో మనకు మీడియం ఫైండ్ అవుట్ చేయడం వచ్చు, కానీ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం రాదు, ఎందుకంటే మనం అక్కడ ప్రాక్టీస్ చేయలేదు. చూడండి ఒకసారి, మీకు ఎగ్జాంపుల్లో కూడా ఒక క్వశ్చన్ ఇచ్చిండు, చూడండి. ఓకేనా? సో 6 మార్క్స్ క్వశ్చన్కి మనకు చాలా స్కోప్ ఉంది అక్కడ. రైట్, నెక్స్ట్ ఇక ఫోర్త్ ఎక్సైజ్లో ఈ మధ్య కాలంలో అయితే క్యుములేటివ్ ఓజీవ్ కర్వ్స్ ఏమి అడగట్లేదు. ఇంతకుముందు అడిగేది 3-4 ఇయర్స్ బ్యాక్. ఓజీవ్ కర్వ్స్ని లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్, గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ చాలా డీప్గా అడిగేది. ఇప్పుడు ఈ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మనకు ఓజీవ్ కర్వ్స్ మీద ఎటువంటి క్వశ్చన్స్ రావట్లేదు. సేఫ్ సైడ్లో ఒకవేళ మీకు ఎంసీక్యూలో ఆన్సర్స్ చేయాలనుకుంటే వాడు అడుగుతాడు, వాట్ వాల్యూ ఈజ్ కన్సిడర్డ్ టు ఫైండ్ లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్స్, ఏ బౌండరీస్ తీసుకుంటానని అడుగుతాడు. మనం అప్పర్ బౌండరీస్, లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి అప్పర్ బౌండరీస్ తీసుకుంటాం, గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి లోవర్ బౌండరీస్ తీసుకుంటాం, ఆ ఎక్సైజ్ మీద ఏం తీసుకుంటాం, వై యాక్సిస్ పైన ఏం తీసుకుంటాం, ఇవన్నీ కూడా కొంచెం ఎంసీక్యూలో అడుగుతాడు. అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. లాంగ్ క్వశ్చన్కి అయితే ఇప్పటివరకు అయితే రాలేదు. ఓకేనా? సో దిస్ ఈజ్ యువర్ సిలబస్, టోటల్ 14 చాప్టర్స్, ఎక్సర్సైజ్ వైజ్, ఏరియా వైజ్. ఇందులో ఏది ఇంపార్టెంట్, ఎక్కడ రావచ్చు, దేనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏది కొంచెం ఒమిట్ చేయాలి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎగ్జామినేషన్లో ఎలా రాయాలి. ఒక స్టూడెంట్ బాగా ప్రాక్టీస్ చేసాడు, ఈజ్ ఏబుల్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ ఎగ్జామినేషన్, బట్ ఒక పొరపాటు చేసాడు, దానివల్ల రావాల్సిన మార్కులు రాలేదు. మరి ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తున్నాం, హౌ టు గెట్ 100% 4 మార్క్స్ క్వశ్చన్ పడాలి, మార్కు పడాలి. 6 మార్క్స్ రాస్తే 6 మార్క్స్ పడాలి, అంత బాగా రాయాలి. సో మీరు ఆన్సర్ స్క్రిప్ట్స్ తీసుకోగానే బుక్లెట్ ఉంటుంది కాబట్టి చక్కగా మార్జిన్ కొట్టండి. సేమ్ లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్ ఎక్కువ కొట్టండి. ఓకే, మనకు మ్యాథమెటిక్స్కి రైట్ మార్జిన్ ప్లేస్ బాగా ఉండాలి ఇటు సైడ్. ఎందుకో తెలుసా? ఇటువైపు ఎందుకు ఎక్కువ ప్లేస్ తీసుకోవాలి? ఏ క్వశ్చన్కి అయినా నువ్వు రఫ్ వర్క్ నీకు యూజ్ కావాలంటే అక్కడే చేయాలి. మనకు అదిలో అలవాటు ఉండదు. ఎక్కడో లాస్ట్ పేజీలో రఫ్ వర్క్ చేసి దాని ఆన్సర్ తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం మనం. మరి ఈ మార్జిన్ దేనికి? ఎవాల్యుయేట్ చేసేటప్పుడు నువ్వు క్యాలిక్యులేషన్స్ ఎక్కడ చేసినావు అనుకోవాలి. ఈ రఫ్ వర్క్ లేకుండా నువ్వు అక్కడ ఆన్సర్ రాసినావు అంటే ఎవాల్యుయేట్కి ఏమర్థమవుతుంది? స్ట్రేట్ అదే, ఇంకేంటి, ఇంకా ఆప్షన్ లేదు, కాపీడే. అది లేకుండా నీకు ఆన్సర్ ఎట్లా వస్తుంది? కాబట్టి చక్కగా సెక్షన్స్ కంపల్సరీ రాయండి. చాలా స్టూడెంట్స్ సెక్షన్స్ రాయట్లేదు, క్వశ్చన్ నెంబర్ కూడా రాయట్లేదు. మీరు ఆన్సర్ రాస్తున్నారు, దేనికో అది అర్థం కావట్లేదు. సీరియల్గా రాయాల్సిన అవసరం లేదు.
సెక్షన్ 1లో 1, 2, 3, 4 క్వశ్చన్స్ సీరియల్ రాయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ పేపర్ బాగా చదవండి. అన్నీ మీకు తెలిసిన క్వశ్చన్సే ఉంటాయి, కొన్ని తెలియని క్వశ్చన్స్ కూడా ఉంటాయి, టెన్షన్ పడకండి. ఫస్ట్ నీకు వచ్చినటువంటి క్వశ్చన్ను, బాగా వచ్చినటువంటి క్వశ్చన్ను ఎంబడే రాయకండి, ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏమేం స్టెప్స్ రాయాలి అని ఆలోచించుకున్న తర్వాత అప్పుడు స్టార్ట్ చేయండి. అలా నీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నిటినీ ఆన్సర్ చేసిన తర్వాత అప్పుడు రాని క్వశ్చన్స్ను స్ట్రగుల్ చేయండి. ఓకే, సో రాస్తున్నటువంటి క్వశ్చన్ ఏదో ఆ క్వశ్చన్ సెక్షన్ ఏ సెక్షన్లో ఉందో సెక్షన్ రాయండి, క్వశ్చన్ నంబర్ రాయండి, చక్కగా స్టెప్స్ రాయండి. ఏ క్వశ్చన్కి అయితే రఫ్ వర్క్ ఉంటుందో ఆ రఫ్ వర్క్ అక్కడే రాయండి. ఒక క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయిన తర్వాత అడ్డంగా లైన్ కొట్టేసేయండి. ఎందుకంటే మాకు మేము ఎవాల్యుయేషన్ చేస్తున్నప్పుడు ఆన్సర్స్ ఒకదానికొకటి కలిసిపోతున్నాయి. ఇది ఎక్కడ స్టార్ట్ చేసిండు, ఎక్కడ ఎండ్ అయింది, మనం ఎక్కడికి మార్కులు వేయాలని అర్థమవుతలేదు. సో అట్లా కాకుండా ఒక క్వశ్చన్ ఆన్సర్ అయిపోయిందంటే దానికి ఒక డివిజన్ చేయండి, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నీట్గా రాయండి. ఓకేనా? సో ఈ విధంగా చక్కని మార్జిన్స్తో, మంచి హ్యాండ్ రైటింగ్తో, ఇప్పటికిప్పుడు మీరు హ్యాండ్ రైటింగ్ మార్చుకోలేరు కానీ మీకు వచ్చినటువంటి హ్యాండ్ రైటింగ్ని చక్కగా రాసే ప్రయత్నం చేయండి. ఓకే, 2.5 hours ఎవరి కోసం అంటే చాలా క్లాస్లో టాపర్ కోసం కాదు, అది క్లాస్లో స్లో లెర్నర్, అందరికంటే చాలా స్లోగా రాసే స్టూడెంట్ కూడా ఆ 2.5 hours ఎగ్జామ్ రాయడానికి ఇచ్చినటువంటి టైం. ఓకే, సో మీరు బాగా స్పీడ్గా రాసేసి 1 hourలో కంప్లీట్ చేసి పెట్టేసి టైం వేస్ట్ చేస్తే అది మైనసే. సో ఆ టైంని బాగా యూజ్ చేసుకోండి, చక్కగా రాయండి, మార్జిన్స్ కొట్టండి. ఓకే, అన్నిటికీ రీజన్స్ రాయండి, రఫ్ వర్క్ బాగా యూజ్ చేసుకోండి. ఒక క్వశ్చన్ అయిపోయిన తర్వాత లైన్ గీయండి. ఓకేనా? పార్ట్ బి క్వశ్చన్ అంటే దేవేంద్ర సార్ ఫస్ట్ పెట్టండి. ఫస్ట్ ఒకసారి చూడండి టైం డివిజన్ ఎలా ఉంటుందని. మనకు టోటల్ 14 చాప్టర్స్ నుంచి పార్ట్ ఏలో 60 మార్క్స్, పార్ట్ బిలో 20 మార్క్స్ వస్తాయి. సో పార్ట్ బి మనకు సపరేట్ టైం ఉంటుంది కాబట్టి దాన్ని పక్క పెట్టేయండి. ఇప్పుడు ఒకసారి చూడండి, సెక్షన్ 1లో మనము 6 క్వశ్చన్స్ చేయాలి, ఒక్కొక్క దానికి 2 మార్క్స్. మరి టైం ఎలా డివిజన్ చేయాలి? యాజ్ పర్ కన్సర్న్ మై నాలెడ్జ్, ఇందులో ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఇట్లాగే చేయాలనేం లేదు, జస్ట్ ఒక ఐడియా కొరకు మీకు చెప్తున్నాను. మనకు ఒక్క 2 మార్క్స్ క్వశ్చనే కాబట్టి 5 minutes ఎనఫ్. 5 minutesలో మనం ఆ 2 మార్క్స్ క్వశ్చన్ రాయొచ్చు. సో ఇంటూ 6, సో 6 into 5 30 minutes, అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో సెక్షన్ 1 అయిపోవాలి. ఓకే, ఒక 5 minutes ముందైనా వెనుకైనా నో ప్రాబ్లం, కానీ అది టార్గెట్. నెక్స్ట్ సెక్షన్ 2లో 4 మార్క్స్ క్వశ్చన్ చేయాలి, 6 చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత టైం తీసుకోవాలి? మ్యాక్సిమం 10 minutes. మార్క్స్ డబుల్ అయినాయి, టైం కూడా డబుల్ అయింది. సో 6 క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి 10 minutes చొప్పున 1 hour. ఎంత? 1 hour, అక్కడ మిస్టేక్ పడ్డది. 10 minutes ఫర్ ఈచ్ క్వశ్చన్, 6 into 10, అది మార్క్స్ పడ్డాయి అక్కడ. 6 into 10 = 60 minutes. ఎక్కడ అది ఎంత? అది 60 minutes అది 1 hour. నెక్స్ట్ సెక్షన్ 3. సెక్షన్ 3లో మనం ఎన్ని క్వశ్చన్స్ చేయాలి? 4 క్వశ్చన్స్ చేయాలి. ఓకే, రైట్. మరి ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని minutes తీసుకుందాం టైం? 15 minutes. 15 4 60, అంటే ఫస్ట్ 1 hour, నెక్స్ట్ 1 hour, 1 hour + 1 hour, 2 hours + half an hour, 2.5 hours. ఇది మ్యాక్సిమం. ఒకదానికి నువ్వు తక్కువ టైం తీసుకున్నా, ఇంకో దానికి కొంచెం టైం బ్యాలెన్స్ చేసుకున్నా, నీకు ఈ మ్యాపింగ్ అనేది, మైండ్ మ్యాపింగ్ అనేది ఉండాలి. నువ్వు 2 మార్క్స్ క్వశ్చన్కి 10 minutes తీసుకున్నావు అనుకో, మిగతా దగ్గర నీకు ఏమవుతుంది? అది ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో ఈ బ్యాలెన్స్ అనేది కొంచెం మెయింటైన్ చేయండి. ఓకేనా? 2 మార్క్స్ క్వశ్చన్కి 5 minutesలో అయిపోవాలి, 4 మార్క్స్ క్వశ్చన్కి 10 minutes అయిపోవాలి, 6 మార్క్స్ క్వశ్చన్కి 15 minutes ఎనఫ్. అండర్స్టూడ్? సో ఈ విధంగా మీరు టైం బ్యాలెన్స్ చేయండి. రాసేది ఒకటేసారి కాబట్టి చాలా బాగా రాయండి, సీరియస్గా రాయండి, మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ ఆల్ ద సక్సెస్.